అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి చలనము, దూరము, అలాగే కాంతి. వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం చూడబోతున్నాం. మరి ప్రతి ఒక్క బిట్ కూడా కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్జీటీ వాళ్ళకి అండ్ ఎస్ఏ వాళ్ళకి. ఈ సిలబస్ అయితే ఎస్జీటీ సిలబస్. ఎస్ఏ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 6th నుంచి 10th వరకు సిలబసే కాబట్టి. రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తీసుకువచ్చినటువంటి ఆవిష్కరణ ఏది? రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తీసుకొచ్చిన ఆవిష్కరణ చక్రం. మరి చక్రం అనేటటువంటిది ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో మార్పును తీసుకొచ్చింది. బట్టల దుకాణంలో బట్టల పొడవులను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? మీటర్ స్కేల్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు నేటి విధానంలో. కొలత అంటే ఏమిటి? తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్ని కొలత అంటారు. తెలియని పరిమాణాన్ని తెలిసిన స్థిర పరిమాణంతో పోల్చడాన్ని కొలత అంటారు. కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తమవుతుంది? కొలత యొక్క ఫలితం అనేది ఎన్ని భాగాలుగా వ్యక్తమవుతుంది అంటే 2 భాగాలుగా వ్యక్తమవుతుంది. ఒకటి సంఖ్య, రెండవది ప్రమాణం. అంటే 12 అడుగులు లేకపోతే 3 మీటర్లు, ఇలా 2 భాగాలుగా వ్యక్తమవుతుంది అన్నమాట. సో మనకి ఇచ్చేటప్పుడు కొలత అనేది 2 భాగాలుగా వ్యక్తమవుతుంది. ఇట్లా వాక్యాలు ఇస్తాడు కదా, ఇందులో సరికానిది ఏదని, అలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇలా చిన్న చిన్న భాగాలుగా నేర్చుకోవడం వల్ల. జల మార్గాల ద్వారా రవాణా కోసం పూర్వకాలంలో ఎలాంటి పడవలను ఉపయోగించేవారు? సరళమైన పొడగాటి కర్ర దుంగల్ని ఉపయోగించేవారు అన్నమాట. కొలతలో ఉపయోగించేటటువంటి స్థిర పరిమాణాన్ని ఏమంటారు? ప్రమాణం అని అంటారు. విమానాల అభివృద్ధి ఏ శతాబ్దం ప్రారంభంలో జరిగింది? 19వ శతాబ్దం ప్రారంభంలో, అంటే 1900 ప్రారంభ సంవత్సరాల్లో విమానాల అభివృద్ధి అనేది జరిగిందనమాట. సుదూర ప్రాంతాల పొడవు మరియు వెడల్పులను కొలవడానికి పూర్వం వేటిని ఉపయోగించేవారు? సుదూరమైనటువంటి ప్రాంతాల పొడవుల్ని వెడల్పులను కొలవడానికి పూర్వం వేటిని ఉపయోగించేవారంటే అడుగులు మరియు అడుగు జాడలను ఉపయోగించేవారు. సింధులోయ నాగరికత ప్రజలు ఖచ్చితమైన కొలతలను ఉపయోగించారని దేనిని బట్టి తెలుస్తుంది? ఖచ్చితమైనటువంటి కొలతలను ఉపయోగించారని దేన్ని బట్టి తెలుస్తుంది? త్రవ్వకాలలో లభించినటువంటి రేఖాగణిత నిర్మాణాలను బట్టి తెలుస్తుంది. రోమన్లు వారు దేనితో పడవలను కొలిచేవారు? అడుగులతో పడవలను కొలిచేవారు. ప్రాచీన భారతదేశంలో చిన్న పడవల కొలతలకు వేటిని ఉపయోగించేవారు? అంగుళాలు లేదా ముష్టి, పిడికిలి, బెత్తెడు అంటారు కదా, అదనమాట. వాటిని ఉపయోగించేవారు. పెద్ద దూరాలను కొలవడానికి మీటరు అనుకూలమైన ప్రమాణం కాదు కాబట్టి ఏ పెద్ద ప్రమాణాన్ని నిర్వచించారు? చూడండి, పెద్ద దూరాన్ని కొలవడానికి మీటర్ అనేది అనుకూలమైనది కాదు కాబట్టి దేన్ని ఉపయోగించారంటే కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. అలాగే వక్రరేఖ పొడవును కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు? దారము లేదా స్కేలు. వేటంటే దారంతో కొలిసి, దారంతో ఆ వక్రరేఖని ఇలా వక్రరేఖ పైన వక్రరేఖ ఇట్లా ఉంటుంది కదా, దీనిపైన ఇలా దారాన్ని పరిచేసి మళ్ళీ ఆ దారాన్ని స్ట్రైట్గా పెట్టి స్కేల్ సహాయంతో దాన్ని కొలవడం జరుగుతుంది. సో దారము మరియు స్కేల్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సరిగ్గా నిటారుగా ఉన్నటువంటి సరళరేఖ మార్గంలో సాగే వస్తువు యొక్క చలనాన్ని ఏమంటారు? సరళరేఖ మార్గంలో సాగే వస్తువు యొక్క చలనాన్ని ఏమంటారంటే రేఖీయ చలనం అంటారు. సరళరేఖ మార్గంలో ఉంటుందన్నమాట. ఒక వస్తువు యొక్క పొడవును కొలిచేటప్పుడు స్కేలు యొక్క ఒక చివర రీడింగు 1.12 సెంటీమీటర్స్ అంట. 1.2 సెంటీమీటర్స్. చివరి రీడింగ్ అనేటటువంటిది 3.6 సెంటీమీటర్. అయితే ఆ వస్తువు యొక్క పొడవు ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాం, దీనిలో నుంచి ఈ 1.2ని కట్ చేసేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అవుతుంది. సో 1.4
2.4 అనేటటువంటిది సెంటీమీటర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏంటి? అతిపెద్ద పరిమాణం వీటిలో మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటరు, కిలోమీటరు. కిలోమీటర్ అయినా సరే ఇది ఎంతకు సమానం అంటే 1/1000 వంతు. 1/1000 కిలోమీటర్లు అంటే అర్థం ఏంటి? 1 మీటర్ అని అర్థం. సో ఇది చూసుకున్నట్లయితే 1.1 మీటర్ కాబట్టి మనకి అన్నింటికంటే పెద్దది ఏంటంటే ఆప్షన్ 3 అనేది పెద్దదన్నమాట. నెక్స్ట్ వన్, ఒక వస్తువు స్థానము పరిసరాలను బట్టి ఒక నిర్దిష్ట, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మిల్లీమీటర్ ఇచ్చారు కదా అని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది 1.01001 మీటర్స్ అనమాట. ఇది 1.01 మీటర్స్ అవుతుంది. సో 1.1 మీటర్ కాబట్టి ఇది మాత్రమే పెద్దది. నెక్స్ట్ వన్, ఒక వస్తువు స్థానం పరిసరాలను బట్టి నిర్ణీత కాలంలో మారకుండా స్థిరంగా ఉన్నదనుకోండి. ఒక వస్తువు స్థానం అనేది పరిసరాలను బట్టి నిర్ణీత కాలంలో మారకుండా స్థిరంగా ఉన్నట్లయితే ఆ వస్తువు ఏ స్థితిలో ఉందని చెప్తాం? నిశ్చల స్థితిలో ఉందని చెప్తాం. సమయం మారుతున్నప్పటికీ ఆ వస్తువు తన స్థానాన్ని మార్చుకోకుండా ఒకే చోట ఉంటే అది నిశ్చల స్థితిలో ఉందని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోడ, ఇంటిలో ఒక టేబుల్, ఇట్లాంటివి. ఎగురుతున్నటువంటి సీతాకోకచిలుక లేదా పట్టాలపై నడుస్తున్నటువంటి రైలు. ఎగురుతున్న సీతాకోకచిలుక కూడా అడ్డదిడ్డంగానే తిరుగుతుంది. మరి పట్టాలపైన వెళ్ళేటటువంటి ట్రైన్ కూడా ఎట్లా కొంచెం టర్నింగ్స్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఏ స్థితులకి ఉదాహరణ? ఇవి చలన స్థితులకి ఉదాహరణ అన్నమాట. అంటే నిశ్చలంగా ఒక చోట లేకుండా చలనంగా ఉన్నట్లు. ఒక వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది అనుకోండి. ఒక వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంటే, అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక వస్తువు, ఇది ఇంత సమయం వచ్చినప్పుడు ఇక్కడి వరకు వెళ్ళడం, మళ్ళీ ఇంత సమయం వచ్చినప్పుడు ఇక్కడికి రావడం, ఇట్లా నిర్ణీత సమయంలో ఇలా పునరావృతం అవుతుంది అనుకోండి. ఆ చలనాన్ని డోలన చలనం, కంపన చలనం, ఆవర్తన చలనం అని అంటారు. డోలన చలనం, కంపన చలనం, ఆవర్తన చలనం అని అంటారు. ఒక వస్తువు లేదా దానిలోని కొంత భాగం నిర్ణీత సమయం తర్వాత తన చలనాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తుంది, ఇట్లా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, ఊయల మీద పిల్లల చలనం. ఊయల ఇట్లా ఊగుతుంది, దానిలో ఉన్నటువంటి పిల్లడి చలనం అనేది. అలాగే గిటారు తీగల చలనం ఏ రకమైన చలనానికి ఉదాహరణలు? ఇవి ఊయల మీద పిల్లల చలనం, గిటారు తీగల చలనం అనేది మరి ఏ రకమైన చలనానికి అంటే డోలన చలనం లేదా ఆవర్తన చలనానికి ఉదాహరణలు అన్నమాట. ఇవి గిటార్ ఉంటుంది కదా, ఈ గిటార్లో తీగ అనేది పైకి కిందికి వస్తుంది. పైకి కిందకైనా అటు ఇటు అయినా ఏదైనా డోలన చలనం, కంపన చలనం, ఆవర్తన చలనమే అవుతుంది. డోలన చలనాన్ని మొట్టమొదటిసారిగా గమనించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? డోలన చలనాన్ని మొట్టమొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త గెలీలియో అన్నమాట. మరి డోలన చలనం యొక్క ధర్మాలను గురించి, దాని ప్రత్యేకతల గురించి ప్రకృతిలో మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి శాస్త్రవేత్త. నేలపై దొల్లుతున్నటువంటి ఒక బంతి ఒకేసారి ఏ చలనాలను కలిగి ఉంటుంది? నేలపై దొల్లుతుంది బంతి. ఈ దొర్లాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోలేదు కదా, ఇలా రౌండ్ తిరుగుతూ దొర్లుతుంది అంటే ఇలా రౌండ్ తిరుగుతూ వెళ్తుంది. రౌండ్ తిరుగుతుందంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ సర్కిల్లో తిరుగుతుందంటే వృత్తాకారంలో ఫస్ట్ ఏం దొర్లుతుంది అంటే భ్రమణ చలనం జరుగుతుంది. అలాగే రేఖీయ చలనం అంటే సరళరేఖ మార్గంలో జరుగుతుంది. కాబట్టి రేఖీయ మరియు భ్రమణ చలనం అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, వాయించబడుతున్నటువంటి డ్రమ్ము అంటే తబలా యొక్క పొరలు ఏ రకమైన చలనాన్ని కలిగి ఉంటాయి? ఇవి కూడా డోలన చలనం లేదా ఆవర్తన కంపన చలనం. అవి కూడా అటు ఇటు కదులుతాయి. కాబట్టి కుట్టు మిషన్లోని చక్రం తిరుగుతున్నప్పుడు, కుట్టు మిషన్లో చక్రం ఎట్లా తిరుగుతుంది? చక్రంలో తిరుగుతున్నప్పుడు ఆ చక్రంపై గల ప్రతి బిందువు ఏ చలనంలో ఉంటుంది? ఇది వృత్తాకార చలనానికి అవుతుందన్నమాట. వృత్తాకార లేదా భ్రమణ చలనమే అవుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం. చంద్రుడు మరి ఇలా భూమి ఉందనుకోండి, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరగడం అనేది ఏ చలనానికి ఉదాహరణ? ఇది వృత్తాకార చలనానికి ఉదాహరణ. అలాగే వృత్తాకార లేదా భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు స్థిరంగా ఉన్నటువంటి కేంద్ర బిందువుకు మధ్య గల దూరం ఎలా ఉంటుంది? వృత్తాకార చలనంలో ఇక్కడ చూడండి,
వృత్తాకార చలనంలో ఒక వస్తువు తిరుగుతుంది. ఇక్కడ కేంద్ర బిందువు అనే ఉంది. ఈ కేంద్ర బిందువుకు మధ్య గల దూరం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందండి. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఒకేలాంటి దూరం ఉంటుంది. కాబట్టి ఈ వృత్తాకార మార్గంలో తిరిగేటటువంటి వస్తువుకు ఈ కేంద్రానికి మధ్య దూరం ఇప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఒకే సమాన దూరంలో తిరుగుతూ ఉంటాయి. ఆవర్తన చలనంలో ఉండేటటువంటి ప్రత్యేక సందర్భాన్ని ఏమని పిలుస్తారు? ఆవర్తన చలనంలో ఉండే ప్రత్యేక సందర్భాన్ని అంటే కంపన చలనాన్ని ఏమని పిలుస్తారు? దీన్నే డోలన చలనం లేదా కంపన చలనం, ఆవర్తన చలనం అంటారు. నెక్స్ట్ ఒక పెటాబైట్ అనేది ఎన్ని టెరాబైట్లకి సమానం? ఒక పెటాబైట్ అనేది ఎన్ని టెరాబైట్లకి సమానం? 1024 టెరాబైట్లకి సమానం. ఒక పెటాబైట్ అనేది 1024 టెరాబైట్లకి సమానం. వృత్త కేంద్రం నుండి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే పదే తిరుగుతూ ఉండేటటువంటి వస్తువు యొక్క చలనాన్ని ఏమంటారు? దీన్నే వృత్తాకార చలనం అంటారు. వృత్త కేంద్రం నుండి నిర్ణీత దూరంలో ఇలా కేంద్రం చుట్టూ ఇలా నిర్ణీత దూరం పెట్టుకొని ఇలా కేంద్రం చుట్టూ పదే పదే తిరుగుతూ వస్తువు యొక్క చలనాన్ని ఏమంటారంటే వృత్తాకార చలనం అంటారు. రంగుల రత్నం తిరిగేటప్పుడు దానిపై బాక్సులో కూర్చున్నటువంటి వ్యక్తి చలనం రంగుల రత్నం కేంద్రపరంగా ఏ రకమైన చలనం అవుతుందంటే ఇది కూడా వృత్తాకార చలనమే. అలాగే విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ లేదా గడియారపు ముళ్ళుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనం ఏంటి? విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడు, విద్యుత్ ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, దాంట్లో ఒక బ్లేడు అంటే ఇట్లా, విద్యుత్ ఫ్యాన్లో ఒక బ్లేడ్ అంటే ఇట్లా, ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఈ బ్లేడ్ పైన అలాగే గడియారపు ముళ్ళు ఉంది, ఇలా ముళ్ళు ఉంది, గడియారపు ముళ్ళు కూడా ఇలా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. సో ముళ్ళు పైన బిందువు యొక్క చలనాలు దేనికి సంబంధించినవి అంటే వృత్తాకార చలనానికి సంబంధించినవి. అలాగే ఒక వస్తువు ఒక మధ్యస్థానం నుండి ఇరువైపులా పదే పదే చెల్లిస్తుంది. ఒక మధ్యస్థానం పెట్టుకొని ఇరువైపులా ఇట్లా పదే పదే చెల్లిస్తుంది అంటే అది డోలన చలనం, ఆవర్తన చలనం, కంపన చలనానికి చెందుతుందన్నమాట. కుట్టు మిషన్లోని సూది చలనం అనేది గడియారంలోని లోలకం యొక్క కదలిక ఏ చలనానికి ఉదాహరణలు? ఇవి డోలన చలనానికి ఉదాహరణలు. పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశను కలిగి ఉండని భౌతిక రాశులను ఏమంటారు? పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. వాటిని అదిశ రాశులు అంటారు. వీటినే అదిశ రాశులు అంటారు. ఉదాహరణ దూరము, ద్రవ్యరాశి అనేటటువంటివి అదిశ రాశులకి చెందుతాయన్నమాట. ఒక వాహనం ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని కిలోమీటర్లలో సూచించేటటువంటి పరికరాన్ని ఏమంటారు? ఒక వాహనం ప్రయాణించిన మొత్తం దూరాన్ని కిలోమీటర్లో సూచించేటటువంటిది ఓడోమీటర్. స్పీడ్ అయితే స్పీడోమీటర్. వేగము లేదా వడిని సూచించేది స్పీడోమీటర్. దూరం అయితే ఓడోమీటర్. రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరం, దాన్ని సరళరేఖ మార్గం పొడవును ఏమంటారు? చూడండి, ఇప్పుడు ఇలా త్రిభుజం ఉంది. ఇప్పుడు ABC అనేటటువంటి బిందువులు ఉన్నాయి. మరి ఏ నుండి సికి గల దూరం అన్నాం అనుకోండి, ఏ నుండి సికి ఇలా ఈ మొత్తం దాన్ని దూరము అంటారు. ఏ నుండి సికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళారనుకోండి, దీన్ని దూరము అంటారు. అదే ఒక షార్ట్ కట్ దూరం ఎంచుకున్నారనుకోండి, ఒక సరళరేఖ దూరం అంటే ఇలా సరళరేఖ దూరం అనేది ఎంచుకున్నారనుకోండి, రెండు ప్రదేశాల మధ్య అతి తక్కువ దూరం సరళరేఖ మార్గం పొడవని ఏమంటారంటే స్థానభ్రంశం అని అంటారు. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య ఉన్నటువంటి అతి తక్కువ తిన్నని నిలువు దూరాన్ని ఏమంటారంటే స్థానభ్రంశం అంటారు. వృత్తాకార మార్గంలో చెల్లిస్తున్నటువంటి ఒక కణం అది ప్రయాణం ప్రారంభించిన స్థానానికే తిరిగి చేరినప్పుడు దాని స్థానభ్రంశం ఎంత అవుతుంది? దాని స్థానభ్రంశం 0 అవుతుంది. ఒక వస్తువు ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టిందో మళ్ళీ అదే స్థానానికి తిరిగి వస్తే దాని తొలి స్థానము. అలాగే చూడండి, ఇప్పుడు వృత్తాకార మార్గంలో తిరుగుతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ చేరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాని యొక్క స్థానభ్రంశం అంటే షార్ట్ కట్ దూరం. మొత్తం దూరము అయితే ఇది మొత్తం అయితే దూరము అవుతుంది, ఇది 2πrకి సమానం, వృత్త పరిధికి సమానం. కానీ ఇక్కడ స్థానభ్రంశం అంటే ఫస్ట్ బిందువుకి చివరి బిందువు మళ్ళీ వచ్చిన బిందువుకి మధ్య షార్ట్ కట్ దూరం ఏమైనా ఉందా? ఏం లేదు. సో శూన్యం అనేది రైట్ ఆన్సర్. అదే స్థానభ్రంశం అవుతుంది. ఎంకేఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం ఏమిటి? ఎంకేఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం న్యూటన్స్. మరి ఒక న్యూటన్ ఈక్వల్స్ టు ఎంతకు సమానం అంటే 10⁵ డైన్లకి సమానం. 10⁵ డైన్లకి సమానం. ఒక న్యూటన్ అనేది ఎంతకు సమానం అంటే 10⁵ డైన్లకి సమానం. అలాగే సిజిఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం ఏంటి? సిజిఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం డైన్లు అనమాట.
డైన్లు, ఒక న్యూటన్ ఈక్వల్స్ టు 10⁵ డైన్లు గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు యొక్క చలన దిశను మార్చడానికి దేన్ని ప్రయోగించాలి? చలన దిశను మార్చాలి అంటే బలాన్ని ప్రయోగించాలి. దానిపైన కొంత బలాన్ని కనుక పనిచేసింది అనుకోండి, ఒక వస్తువు పైన కొంత బలం పనిచేస్తే అప్పుడు దాని యొక్క చలన దిశ అనేది మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక వస్తువు పై బలాన్ని ప్రయోగించినప్పుడు అది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని ఏమంటారు? ఒక వస్తువు పైన బలాన్ని ప్రయోగించినప్పుడు అది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని ఏమంటారు? దాన్ని స్థాన మార్పు లేదా చలనం అని అంటారు. ఒక సాధారణ గడియారంలో సమయం 10 గంటల 10 సెకండ్లు చూపిస్తున్నది. దీని ప్రతిబింబం సమతల దర్పణంలో సూచించే సమయం ఎంత? ఒక సాధారణ గడియారంలో సమయం అనేది 10 సెకండ్లు చూపిస్తున్నది. దీని ప్రతిబింబం అనేది సమతల దర్పణంలో సూచించే సమయం ఎంత చూపిస్తుందండి? ఇప్పుడు ఇట్లా ఉంది. సో 10 గంటలకు సూచించేటటువంటి చిన్న ముళ్ళు, అలాగే 10 నిమిషాలు అంటే ఇక్కడ చూపిస్తుంది. మరి 10 సెకండ్లు అంటే సో ఇక్కడెక్కడో ఇంకో మిల్లు చూపిస్తుంది. అది దాన్ని రివర్స్ చేసామనుకోండి, రివర్స్ చేస్తే ఎట్లా చూపిస్తుందంటే దాన్ని మనం ఎందులో నుండి తీయాలి? రివర్స్ అనేటప్పుడు 11:59:60 నుంచి దీన్ని తీసివేయాలి. 10 గంటల 10 అనేది తీసివేసేయాలి. 11:59:60 నుంచి తీసివేస్తే మనకి ఎంత వస్తుందంటే 01:49:50 అనేది వస్తుంది. అదే దాని యొక్క ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, భారత ప్రామాణ కాలమానం అనేది ఏ నగరం యొక్క స్థానిక కాలం ఆధారంగా నిర్ణయిస్తారు? భారత ప్రమాణ కాలం అనేది స్టాండర్డ్ టైం అనేటటువంటిది ఏ నగరం యొక్క స్థానిక కాలం ఆధారంగా నిర్ణయిస్తారంటే అలహాబాద్ అనేది రైట్ ఆన్సర్. భారతదేశం మొత్తం ఒకే సమయాన్ని పాటించడానికి వీలుగా అలహాబాద్ గుండా వెళ్ళేటటువంటి రేఖాంశం యొక్క స్థానిక కాలాన్ని భారత ప్రమాణ కాలంగా నిర్ణయిస్తారు. పూర్వపు రోజుల్లో ప్రజల కాలాన్ని కొలవడానికి క్రింది వాటిలో దేన్ని ఉపయోగించారు? పూర్వపు రోజుల్లో కాలాన్ని ఉపయోగించడానికి ఇవన్నీ కూడా ఉపయోగించారండి. ఇసుక గడియారం, నీటి గడియారం, సౌర గడియారం ఇవన్నీ కూడా ఉపయోగించారు. 2 ఘటనల మధ్య అతి తక్కువ సమయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కించడానికి వీటిని ఉపయోగిస్తారు. 2 సంఘటనల మధ్య అతి తక్కువ సమయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కించడానికి ఉపయోగించేటటువంటిది స్టాప్ వాచ్ అన్నమాట. స్టాప్ వాచ్. సూర్యుని చుట్టూ భూమి ఒక పరిభ్రమణం. సూర్యుని చుట్టూ భూమి అనేది ఒక పూర్తి భ్రమణం. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ భూమి అనేది ఒక పూర్తి భ్రమణం. అంటే ఏంటి అర్థం? ఒక పరిభ్రమణం చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని ఏమంటారు? లేదా పట్టేటటువంటి కాలాన్ని ఏమంటారంటే 1 సంవత్సరం నియర్లీగా. మరి చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు వస్తువుతో పాటు ఒకే దిశలో కదులుతూ ఉన్నట్లయితే అటువంటి చలనాన్ని ఏమంటారు? చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు కూడా వస్తువుతో పాటు ఒకే దిశలో కదులుతూ ఉన్నాయనుకోండి, దాన్ని స్థానాంతర చలనం అంటారు. ఉదాహరణ, రోడ్డుపై వెళ్ళేటటువంటి బస్సు ఇట్లాంటిది. వృత్తాకార మార్గంలో గల రోడ్డుపై మలుపు తిరుగుతున్న కారు యొక్క చలనం ఏంటి? వృత్తాకార మార్గంలో ఇలా ఉంది, అప్పుడు ఒక కారు అనేటటువంటిది ఇట్లా మలుపు తిరుగుతుంది. ఇలా మలుపు తిరుగుతున్నప్పుడు దాని యొక్క చలనం ఎట్లా ఉంటుంది? వక్రరేఖీయ చలనం. పాము శరీరం కదులుతున్నప్పుడు అది ఏ రకమైన చలనాన్ని ప్రదర్శిస్తుంది? పాము శరీరం కదులుతున్నప్పుడు మరి వక్రరేఖీయ చలనం నిటారుగా కాకుండా వంక టింకరగా ఉంటుంది కాబట్టి, మరి ఎగుడు దిగుడు మార్గంలో కదులుతుంది కాబట్టి దాని చలనం అనేది వక్రరేఖీయ చలనం. చలిస్తున్నటువంటి వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిర కేంద్రం లేదా అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉన్నాయనుకోండి. చలిస్తున్నటువంటి ఒక వస్తువు అనేది వస్తువు పైన ఉండేటటువంటి అన్ని బిందువులు కూడా కేంద్రం ఆధారంగా ఈ స్థిర కేంద్రం చుట్టూ ఒక అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని ఏమంటారంటే చలనాన్ని ఏమంటారంటే భ్రమణ చలనం లేదా వృత్తాకార చలనం అని అంటారు. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువు స్థిర కేంద్రం గుండా పోయేటటువంటి ఊహాత్మక రేఖను ఏమంటారు? దాన్ని ఏమంటారంటే భ్రమణ అక్షము అంటారు. సరళరేఖ మార్గంలో కదులుతున్నటువంటి సైకిల్ టైరు ఒకే సమయంలో ఏ చలనాన్ని కలిగి ఉంటుంది? సరళరేఖ మార్గంలో కదులుతున్నటువంటి ఒక సైకిల్ టైర్ అనేది
సైకిల్ టైరు ఇలా సరళ రేఖ మార్గంలో కదులుతుంది. అప్పుడు ఏ ఏ చలనాన్ని కలిగి ఉంటుంది? సైకిల్ టైరు వెళ్ళాలి అంటే ముందు అది భ్రమణ చలనం చేయాలి. ఒక భ్రమణం చేస్తూ ఇట్లా కదులుతూ ఉంటుంది కాబట్టి మరి స్థానాంతర చలనం చేస్తుంది, అలాగే భ్రమణ చలనం కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలను ప్రయాణించినట్లయితే అది ఏ చలనంలో ఉందని అంటారు. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరం ప్రయాణించింది అనుకోండి, అప్పుడు అది ఏ చలనంలో ఉంది అంటే ఇప్పుడు 1 కిలోమీటర్ దూరం అనేటటువంటిది ప్రయాణించడానికి ఒక 20 నిమిషాలు పట్టింది అనుకోండి. అదే ఇంకో కిలోమీటర్ కూడా 20 నిమిషాలు పట్టింది అనుకోండి. ఇలా సమాన దూరం ప్రయాణించడం కోసం సమాన వేగంతో వెళ్ళడం, సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు కూడా వెళ్ళడం, కాల వ్యవధులు కూడా సమానంగా ఉండడం, దాన్ని ఏమంటారంటే సమచలనం అంటారు. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో అసమ దూరాలు వెళ్ళింది అనుకోండి, అంటే ఒక అంత టైంకి ఒక 20 సెకండ్లకి అంత టైంకి మరి 1 కిలోమీటర్ వెళ్ళింది, మరొక 30 సెకండ్లకి మరి ఇంకో కిలోమీటర్ వెళ్ళింది. ఇట్లా టైం అనేది మారిపోతుంది అనుకోండి, ఇంకో కిలోమీటర్కి అంటే స్పీడ్లో ఒక డిఫరెన్స్ ఉందని అర్థం. అటువంటి చలనాన్ని ఏమంటారే అసమ చలనం అని అంటారు. వస్తువుల చలనం అనేది వేగంగా ఉన్నదో లేదా నెమ్మదిగా ఉన్నదో దేని ఆధారంగా నిర్ణయించవచ్చు. వస్తువు చలనం వేగంగా ఉందా నెమ్మదిగా ఉందా అనేది దేని ఆధారంగా నిర్ణయిస్తాము? నిర్దేశ కాల వ్యవధుల్లో ప్రయాణించినటువంటి దూరం బట్టే, అంటే ఎంత కాలానికి ఎంత దూరం ప్రయాణించాడు అనే దాన్ని బట్టి వేగంగా వెళ్తున్నాడా స్లోగా వెళ్తున్నాడో చెప్పగలుగుతాం. క్రింది వానిలో అత్యంత వేగంగా చెల్లించేటటువంటి జంతువు ఏమిటి? అత్యంత వేగంగా చెల్లించే జంతువు వేటాడే చిరుతపులి. వేటాడే చిరుతపులి అనేది వేగంగా చెల్లిస్తాయి అన్నమాట. ఒకే సమయంలో సైకిల్ కన్నా బస్సు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? ఒకే సమయంలో సైకిల్ కన్నా బస్సు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే సైకిల్ కన్నా బస్సు వేగంగా ప్రయాణిస్తుందని. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని ఏమంటారు? ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని వడి అంటారనమాట. వడిని కొలవడానికి ఎంకేఎస్ ప్రమాణాల పద్ధతిలో దేనిని ఉపయోగిస్తారు? వడిని కొలవడానికి ఎంకేఎస్ ప్రమాణాల పద్ధతిలో దేనిని ఉపయోగిస్తారు? కిలోమీటర్ ఫర్ అవర్ ఉపయోగిస్తారు. వాహనాల వేగాన్ని లేదా వడిని గంటకు ఎన్ని కిలోమీటర్లు అని ఖచ్చితంగా చూపే పరికరం ఏంటి? వాహనాల యొక్క వేగాన్ని కొలిచేది లేదా వడిని కొలిచేటటువంటిది పరికరం అని చెప్పాం కదా, అది స్పీడోమీటర్ అనమాట. గంటలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామో చెప్తుంది అనమాట. దూరము కాలము గ్రాఫ్లో గీసినటువంటి గీత సరళరేఖగా వస్తే ఆ వస్తువు ఎలాంటి వడితో కదులుతుందని అర్థం. దూరము కాలము గ్రాఫ్ అనేటటువంటిది ఉంది, అందులో గీసినటువంటి గీత అనేది సరళ రేఖను సూచించింది అనుకోండి. ఇట్లా సరళ రేఖను సూచిస్తే ఎలాంటి వడితో కదులుతుందని అర్థం. సరళ రేఖ అనేది ఇట్లా కాదు, ఇట్లా సూచించింది అనుకోండి, అప్పుడు అది స్థిరమైనటువంటి వడితో ప్రయాణిస్తుందని అర్థం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1969లో ఏర్పడింది. వడిని మార్చడానికి క్రింది వారిలో 1 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది దేనికి సమానం? వడిని మార్చాలంటే 1 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది దేనికి సమానం అంటే కిలోమీటర్ పద్ధతి కదా. సో పెద్దది కాబట్టి చిన్న నెంబర్ తీసుకోండి. ఇక్కడ గంట 18, సో చిన్న నెంబర్తో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో 5/18 మీటర్ ఫర్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్. 5/18 మీటర్ ఫర్ సెకండ్. 1 కిలోమీటర్ ఫర్ అవర్ అంటే 5/18 మీటర్ ఫర్ సెకండ్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని మరియు ఆ దూరం ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని భాగించగా వచ్చేటటువంటి నిష్పత్తిని ఏమంటారు? ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దూరాన్ని మరియు ఆ వస్తువు ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలాన్ని, అంటే మొత్తము దూరము బై మొత్తము కాలము, దీన్ని ఏమంటారు అంటే సగటు వడి అంటారు. సగటు వడి అంటే వస్తువు ప్రయాణించినటువంటి మొత్తము దూరము బై మొత్తము కాలం అవుతుంది. ఒక నిర్దిష్ట కాలంలో స్పీడోమీటర్ ద్వారా వాహన వడిని కొనుగోవడాన్ని ఏమంటారు? ఒక నిర్దిష్ట క్షణంలో స్పీడోమీటర్ ద్వారా వాహన వడిని కొనుక్కోవడాన్ని ఏమంటారంటే తక్షణ వడి అంటారు. వాహనం ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక నిర్దిష్ట క్షణంలో లేదా సెకనులో స్పీడోమీటర్ చూపించేటటువంటి వేగాన్ని అప్పటి ఉన్నటువంటి తక్షణ వడి అంటారు. దూరము కాలం గ్రాఫ్ గీసేటప్పుడు సాధారణంగా కాలాన్ని ఏ అక్షం పైన తీసుకుంటారు? ఇలా దూరము కాలము గ్రాఫ్ గీసేటప్పుడు కాలాన్ని ఎక్కడ తీసుకుంటామంటే ఎక్స్ అక్షం పైన, మరి దూరాన్ని వై అక్షం పైన తీసుకుంటారు. కాలాన్ని ఎక్స్ అక్షం పైన, దూరాన్ని వై అక్షం పైన తీసుకుంటారనమాట. గుర్తుపెట్టుకోండి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు?
డాక్టర్ సారీ ఫర్ దట్ శ్రీధర ఫణిధర్ సోమనాథ్ అనమాట. శ్రీధర ఫణిధర్ సోమనాథ్ గారు వివరిస్తున్నారు. ఇస్రో వద్ద ఉన్నటువంటి వేర్వేరు ఉపగ్రహాలలో వాతావరణం మరియు నమ్మకమైన సమాచారం కోసం ఉపయోగపడే ఉపగ్రహాలు ఏమిటి? చూడండి, వాతావరణం మరియు నమ్మకమైన సమాచారం కోసం ఉపయోగపడేటటువంటి ఉపగ్రహాలు ఏమిటంటే ఇన్సాట్ ఉపగ్రహాలు. ఇన్సాట్ అనేటటువంటివి ఇండియన్ నేషనల్ శాటిలైట్. ఇవి వాతావరణ సమాచారం అందించేటటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. ఇస్రో ఒకే ర్యాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. మరి అది ఎప్పుడు అంటే 2017 ఫిబ్రవరి 15. 2017 ఫిబ్రవరి 15 ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అనేటటువంటిది ఎక్కడ ఉంది? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఇదే షార్ అంటారనమాట. ఈ షార్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? శ్రీహరికోటలో కలదనమాట. శ్రీహరికోట. ర్యాకెట్లు అంతరిక్షంలోనికి ప్రయాణించేటప్పుడు భౌతిక శాస్త్రంలోని ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? ర్యాకెట్లు అంతరిక్షంలోనికి ప్రయాణించేటప్పుడు మరి ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈజ్ చర్య ప్రతిచర్య సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. మానవ నిర్మితమై భూమి యొక్క కక్షలోనికి ప్రవేశించబడే వస్తువులు ఏంటి? మానవ నిర్మితమై భూమి యొక్క కక్షలోనికి ప్రయోగించబడే వస్తువులు ఏమిటి? కృత్రిమ ఉపగ్రహాలు. ఇవి మానవ నిర్మితంగా ఉంటాయి, మరి భూమి నుండి కక్షలోనికి ప్రవేశించబడతాయి. ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి నిర్దేశిత కక్షలోనికి ప్రవేశపెట్టడానికి వేటిని ఉపయోగిస్తారు? ఉపగ్రహాలను అంతరిక్షంలోని నిర్దేశిత కక్షలోనికి ప్రవేశపెట్టడానికి వేటిని ఉపయోగిస్తారు? హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. కృత్రిమ ఉపగ్రహం అంటే ఏమిటి? మానవ నిర్మితమై భూకక్షలోనికి ప్రయోగించబడేటటువంటి వస్తువుని కృత్రిమ ఉపగ్రహం అని అంటారు. రాకెట్ ఏ భౌతిక సూత్రం ఆధారంగా అంతరిక్షంలో ప్రయాణిస్తుందంటే చర్య ప్రతిచర్య సూత్రం. రాకెట్ చాలా వేగంతో ప్రయాణిస్తుంది. దాని వేగం సెకనుకు మనకి దాని వేగం ఎంత అని చెప్పేసి సుమారు ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్లు అండి. 1 మీటర్ వేగం అనేది సెకనుకి 12 కిలోమీటర్ ఫర్ సెకండ్ అండి. అంటే ఇలా కూడా బిట్ అడగొచ్చు, కిలోమీటర్ ఫర్ గంట, అట్లా కూడా గంట నిమిషము ఇట్లా అడగొచ్చు. అందువల్ల 1 సెకండ్కి 12 కిలోమీటర్లు వెళ్తుందని గుర్తుపెట్టుకోండి రాకెట్ వేగం అనేది. నెక్స్ట్ వన్, జీపీఎస్ అనేటటువంటి సంక్షిప్త పదానికి పూర్తి రూపం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వన్, వరుసగా ఇది భూమిపై మనం ఉన్నటువంటి స్థానాన్ని, వెళ్ళవలసిన మార్గాల్ని ఖచ్చితంగా చూపించడానికి ఉపయోగపడుతుంది జీపీఎస్ అనేది. వరుసగా సంభవించేటటువంటి 2 సూర్యోదయాల మధ్య కాలాన్ని ఏమంటారు? 2 సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒక రోజుగా చెప్తామన్నమాట. అమావాస్య నుండి అమావాస్యకి మధ్య కాలాన్ని ఏమంటారు? 1 నెల. అమావాస్య నుండి అమావాస్యకి గల మధ్యకాలం 1 నెల. ఆధునిక గడియారాలన్నీ కూడా క్రింది వానిలో ఏ చలనాన్ని ఉపయోగించుకొని పనిచేస్తాయి? అంటే ఆవర్తన చలనాన్ని ఉపయోగించుకొని పనిచేస్తాయి. లఘు లోలకం 1 సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది. అయితే ఆ లోలకం డోలనావర్తన కాలం ఎంత? లఘు లోలకం అనేది 1 సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది అనుకోండి. అప్పుడు ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? అసలు డోలనావర్తన కాలం అంటే ఏంటి? ఒక పూర్తి డోలనం చేయడానికి, ఇక్కడ 2 డోలనాలు చేయడానికి 1 సెకను పట్టిందండి. 1 డోలనం చేయడానికి ఎంత సమయం అయితే పడుతుందో దానినే డోలనవర్తన కాలం అంటారు. ఇక్కడ 2 డోలనాలు చేయడానికి 1 సెకను కాలం పట్టింది. మరి 1 డోలనం చేయడానికి ఎంత పడుతుంది? ½ సెకండ్ పడుతుంది. సో 1 డోలనం చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని డోలనవర్తన కాలం అంటారు. సో ఎంత సమయం పడుతుంది? ½ సెకండ్ అనేది రైట్ ఆన్సర్. లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గెలీలియో. లోలకం ఎంత పొడవు ఊగినప్పటికీ కూడా అది ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టేటటువంటి కాలం ఎల్లప్పుడూ కూడా ఒకేలా స్థిరంగా ఉంటుందని కనుక్కున్నారనమాట. విశ్రాంతిలో ఉన్నటువంటి ఒక సాధారణ ఆరోగ్యవంతమైనటువంటి ఒక పెద్ద మనిషి నాడీ అనేది 1 నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? విశ్రాంతిలో ఉన్నటువంటి సాధారణ ఆరోగ్యవంతమైన మనిషి యొక్క నాడీ అనేది నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అనమాట. ఇక్కడ నిమిషము ఫర్ మినిట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 1 నిమిషానికి అని గుర్తుపెట్టుకోండి. అయితే 10 సెకండ్లకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? దీన్ని బట్టి చూస్తే అంటే 10 సెకండ్లకి 12 సార్లు కొట్టుకుంటుంది. నెక్స్ట్ వన్, గడియారంలో పొడవుగల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించేటటువంటి దూరం ఎంత? గడియారంలో నిమిషాల ముళ్ళు 1 గంట తిరగాలంటే ఎంత తిరుగుతుందండి?
ఒక గంట తిరగాలంటే చుట్టూ మాకు ఒక రౌండ్ వేసేస్తేనే ఒక గంట అవుతుంది నిమిషాల ముందు. సో ఒక గంటలో ప్రయాణించిన దూరం అంటే ఎంత? 2πr కదా, ఒక వృత్త పరిదే కదా, దీన్ని వృత్తం చుట్టుకొలతే కదా. సో 2πr అనేది రైట్ ఆన్సర్ అనమాట. వస్తువుల యొక్క చలనాలకు సంబంధించి క్రింది వానిలో సరి కాని వాక్యం ఏంటి? వస్తువుల యొక్క చలనాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి వృత్తాకార చలనాలన్నీ భ్రమణ చలనాలు. ఇక్కడ భ్రమణ చలనాలన్నీ కూడా వృత్తాకార చలనాలు కానవసరం లేదు. కంపన చలనాలన్నీ కూడా ఆవర్తన చలనాలు. చూడండి, వృత్తాకార చలనాలన్నీ కూడా భ్రమణ చలనాలే, మరి భ్రమణ చలనాలన్నీ కూడా వృత్తాకార చలనాలు కానవసరం లేదు. రైట్ ఆన్సర్స్ ఈ మూడు కూడా. ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలు అవ్వవు. ఆవర్తన చలనాలన్నీ కూడా కంపన చలనాలు అవ్వవు. అంటే ఇక్కడ వృత్తాకార చలనం కూడా ఒక ఆవర్తన చలనమే. కానీ అది ముందుకి వెనక్కి ఊగేటటువంటి కంపన చలనం అవ్వదు. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ముందుకి వెనక్కి వెళ్ళేటటువంటిది కాలానికి ప్రాథమిక ప్రమాణం ఏంటి? కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకను. కాలానికి ప్రాథమిక ప్రమాణం ఏంటంటే సెకను. లఘులోలకంలో దృఢమైన ఆధారానికి దారంగా వేలాడదీయబడినటువంటి చిన్న లోహపు గోళాన్ని ఏమంటారు? లఘులోలకంలో దృఢమైన దారానికి దృఢమైనటువంటి ఆధారానికి దారంతో వేలాడదీయబడినటువంటి చిన్న లోహపు గోళాన్ని ఏమంటారంటే బాబ్ అంటారు. బాబు. ముందుకు వెనుకకు కదిలేటటువంటి లఘులోలకం యొక్క చలనము ఏ రకమైన చలనానికి ఉదాహరణ? ముందుకు వెనుకకు కదిలేటటువంటి లఘులోలకం యొక్క చలనం డోలనవర్తన చలనానికి ఉదాహరణ. సాధారణంగా ఒక రోజుకి ఎన్ని సెకండ్లు ఉంటాయి? సాధారణంగా ఒక రోజుకు ఎన్ని సెకండ్లు ఉంటాయి? సాధారణంగా ఒక రోజుకి మరి 20 చూడండి, ఒక రోజుకి ఎన్ని సెకండ్లు ఉంటాయంటే 24 గంటలు కదా. సో 24 గంటలు ఇంటూ మరి 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. అప్పుడు అంటే ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి. సో ఇది మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే 86,400 సెకండ్లు అనేటటువంటిది వస్తుందన్నమాట. పూర్వకాలంలో లఘులోలకం గడియారాలను రాకముందు కాలాన్ని కొలవడానికి వేటిని ఉపయోగించేవారు? ఇవన్నీ కూడా ఉపయోగించేవారు. ఒక సాధారణ సంవత్సరానికి మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి? ఒక సాధారణ సంవత్సరానికి మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి? 8,760 గంటలు ఉంటాయి. 8,760 గంటలు ఉంటాయి. కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశం మరియు దూరమునకు గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎంత? కదిలే వస్తువు విషయంలో స్థానభ్రంశానికి దూరానికి గల సంఖ్యాత్మక నిష్పత్తి ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది? ఎల్లప్పుడూ కూడా 1 లేదా 1 కంటే తక్కువగానే ఉంటుంది. 1 అయినా ఉంటుంది లేదా 1 కంటే తక్కువగా ఉంటుందన్నమాట. ఒక కణం అనేది 6 వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో కదులుతుంది. 6 వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో కదులుతుంది ఒక కణం. ఒక అర్ధ భ్రమణానికి ఆ కణం పొందేటటువంటి స్థానభ్రంశం ఎంత? ఒక అర్ధ భ్రమణానికి అంటే అర్ధవృత్తం చుట్టుకొలత అని అర్థం. అర్ధ భ్రమణానికి అంటే అర్థం ఏంటంటే అర్ధవృత్తం చుట్టుకొలత. సో అర్ధ భ్రమణానికి అంటే 2r అనే. ఇక్కడ అడిగింది ఏంటంటే దూరం అడగలేదు కదా, సారీ ఫర్ దట్. దూరం అడిగితే అర్ధవృత్తం చుట్టుకొలత అవుతుంది, కానీ స్థానభ్రంశం అడిగారు. అర్ధవృత్తం స్థానభ్రంశం ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ బయలుదేరినటువంటి ఒక కణం మరి ఇక్కడి వరకు చేరిందనుకోండి. చేరితే ఈ షార్ట్ కట్ దూరమే కదా మనకు కావాల్సింది. సో అదే 2r, 2 rలు కలిపితే వస్తుంది కాబట్టి 2r అనేది స్థానభ్రంశం అవుతుంది. ఒక మనిషి వృత్తాకార మార్గం చుట్టూ తిరుగుతూ 40 నిమిషాల్లో 20 భ్రమణాలు చేశాడంట. వృత్తాకార మార్గంలో తిరుగుతున్నాడు, 20 భ్రమణాలు పూర్తి చేశాడట 40 నిమిషాలలో. మరి మొదటి స్థానానికి మొదటి స్థానానికి చేరుకున్నాడు. అయితే అతను అంతిమంగా పొందినటువంటి స్థానభ్రంశం. ఇక్కడ స్థానభ్రంశం అడిగారు. వృత్తాకార మార్గంలో తిరిగాడు, ఎన్నిసార్లు తిరిగాడో అనవసరం. వాడు మొదలైనటువంటి స్థానం నుంచి ఒక 100 సార్లు తిరిగి వచ్చినా మళ్ళీ గమ్యానికి అక్కడికే చేరాడు కాబట్టి వాటి స్థానభ్రంశం 0నే అవుతుంది. దూరం అయితే అప్పుడు మనం కట్టాలి. ఎన్ని? ఈ 20 భ్రమణాలకు సంబంధించినటువంటి 2πr కట్టేసి 40తో గుణించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ స్థానభ్రంశం అడిగారు కాబట్టి 0నే అవుతుంది. ఒక కణము 7 వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో చెల్లిస్తూ వృత్త పరిధిలో 1/4 వంతు ప్రయాణించిందట. చూడండి, 7 వ్యాసార్థం కలిగినటువంటి ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ 7 వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తుంది చెల్లిస్తూ వృత్త పరిధిలో 1/4 వంతు దూరం వెళ్ళింది. వృత్త పరిధిలో 1/4 వంతు దూరం వెళ్ళిందంటే ఈ కొంచెం దూరమే వెళ్ళింది. అప్పుడు ఇక్కడ ప్రయాణించిన దూరానికి మరి దూరమే వెళ్ళింది.
అప్పుడు ఇక్కడ ప్రయాణించినటువంటి దూరానికి మరి ఇట్లా చేరినటువంటి దూరం ఇలా అడ్డదారి ఉంటుందండి. ఇలా అడ్డదారి ఈ దూరం ఎంత అని అడుగుతున్నారు మనకి. అంటే ఇది స్థానభ్రంశం అవుతుంది అనమాట. అడ్డుదారి ఈ చివరి చేరుకున్నటువంటి దూరానికి. మనకి ఇక్కడ భుజం తెలుసు, ఇక్కడ భుజం తెలుసు. మరి ఇక్కడ భుజం కావాలంటే ఏం చేయాలి? లంబకోణ త్రిభుజమే కదా ఇది వస్తుంది. ఇది లంబకోణం కాబట్టి లంబకోణ త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజంలో మూడో భుజంకి సూత్రం ఏంటి? సో మొదటి భుజం స్క్వేర్ ప్లస్ రెండవ భుజం స్క్వేర్కి మొత్తానికి రూట్ చేయాలి. అప్పుడు ఏడు స్క్వేర్ అంటే 7 49 ప్లస్ 49 లేదా 7 స్క్వేరు ఇంటూ √7 అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్కి రూట్కి పోతుంది. సో స్క్వేర్కి రూట్కి పోతుంది. సో 7 ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లస్ కదా, ఓకే. ఇక్కడ ప్లస్ కాబట్టి ఏమవుతుంది? √2r² అంటే √2 ఇంటూ √r² అంటే స్క్వేర్కి రూట్కి పోతుంది. ఇక్కడ r అంటే ఎంత? 7 కదా. r అంటే 7 కాబట్టి √7 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. 2√7m అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత చిన్న కాల వ్యవధులను కొలిచేటటువంటి గడియారాలను శాస్త్రవేత్త వేటి కోసం ఉపయోగించారు? చిన్న కాల వ్యవధులను కొలిసే గడియారాలను శాస్త్రవేత్త వేటి కోసం ఉపయోగించారు? శాస్త్రీయ పరిశోధనల కోసం ఉపయోగించడం జరిగింది. ఒక వస్తువు 20 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకుంటే దాని వేగం ఎంత? 120 మీటర్ల దూరం ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకుంది. అయితే వేగం ఎంత? వేగానికి మనకి ఏమేస్తాం? వేగానికి సూత్రం ఏంటి? దూరము బై కాలమే కదా వేగము. సో దూరం ఎంత? 120. సో ఇక్కడ మీటర్లో ఇచ్చారు, సో నిమిషాల్లో ఇచ్చారు. నిమిషాలని సెకండ్లోకి మార్చాలి. సో నిమిషాలని సెకండ్లోకి మారిస్తే 120 నిమిషాలు అనేది 120 సెకండ్లు అవుతుంది. సో 1 మీటర్ ఫర్ సెకండ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. 1 మీటర్ ఫర్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్. కిలోమీటర్ ఫర్ అవరు, మీటర్ ఫర్ సెకండ్ అలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏకాంక కాలంలో ఒక వస్తువు వేగంలో వచ్చేటటువంటి మార్పు రేటుని అంటారు. వేగంలో వచ్చేటటువంటి మార్పు రేటుని ఏమంటారు? వేగంలో వచ్చేటటువంటి మార్పు రేటుని త్వరణము అంటారు. త్వరణం అంటే అర్థం ఏంటంటే వేగము బై కాలం, వేగంలో మార్పు బై కాలం, దీన్ని త్వరణము అంటారనమాట. ఒక వస్తువు వేగం అనేది క్రమ పద్ధతిలో మారుతున్నప్పుడు దాని సరాసరి వేగాన్ని కనుగొనే సూత్రం ఏంటి? ఒక వస్తువు వేగం క్రమ పద్ధతిలో మారుతుంది అనుకోండి, దాని సరాసరి వేగాన్ని కనుగొనేటటువంటి సూత్రం ఏంటి? సరాసరి వేగాన్ని కనుగొనే సూత్రం తొలి వేగము ప్లస్ తుది వేగము బై 2. సరాసరి వేగం కావాలంటే ఫస్ట్ బయలుదేరిన వేగం ఎంత, చివరికి చేరినటువంటి వేగం ఎంత, బై 2 చేయాలన్నమాట. సరళరేఖ మార్గంలో చలచలనంలో ప్రయాణిస్తున్నటువంటి వస్తువు వేగంలో మార్పు అనేది ఏదైనా సమయ వ్యవధిలో ఎంత ఉంటుంది? సరళరేఖ మార్గంలో సమచలనంలో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క వేగంలో మార్పు అనేది ఏదైనా సమయ వ్యవధిలో ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది అన్నమాట. 0. నిర్దిష్ట దిశలో కూడినటువంటి వడిని ఏమంటారు? నిర్దిష్ట దిశతో కూడినటువంటి వడిని ఏమంటారు? దానినే వేగం అంటారు. నిర్దిష్టమైన దిశ ఉండాలి దానికి, దాన్ని వేగము అని అంటారు. ఇచ్చినటువంటి మొదటి గ్రాఫ్లో 2 రాసుల మధ్య గ్రాఫ్ గీసినప్పుడు దాని యొక్క వైశాల్యము యొక్క ప్రమాణం మీటర్గా ఉంది. అయితే ఆ రాసులు ఏంటి? చూడండి, 2 రాసుల మధ్య గ్రాఫ్ గీసినప్పుడు దాని యొక్క వైశాల్యం యొక్క ప్రమాణం అనేది మీటర్ అంట. అయితే ఆ రాసులు ఏంటి? మీటర్ ప్రమాణంగా కలిగినటువంటివి ఏంటి? మీటర్ ప్రమాణంగా కలిగి ఉంది అంటే దూరము. సో దూరం యొక్క గ్రాఫ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే వేగము కాలం. దూరం యొక్క గ్రాఫ్ అనేది దూరాన్ని తెలియజేస్తుంది అంటే అది వేగము మరియు కాలములో రాసులు అయ్యి ఉంటాయన్నమాట. అన్ని సమత్వరణ చలనాలకు వేగము కాలము గ్రాఫ్ ఏ ఆకారంలో ఉంటుంది? సమత్వరణ చలనాలకు వేగము కాలము గ్రాఫ్ అనేటటువంటిది ఏ రకంలో ఎలా ఉంటుందంటే ఒక సరళరేఖ మార్గంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ వేగము కాలము గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్లో ఇలా సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది అనుకోండి, అప్పుడు ఆ వస్తువు సమత్వరణంలో ఉంది అని అర్థం అనమాట. సమత్వరణంతో చలనిస్తున్నటువంటి వస్తువు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి. క్రింది వానిలో చలన సమీకరణం ఏంటి? కానిదేంటి? ఎందుకంటే చలన సమీకరణాలు మూడు ఉంటాయి మనకు తెలుసు. v = u+at, s = ut + ½ at², v² - u² = 2as. ఈ 3 కొల్ల చలన సమీకరణాలు. ఇది అనేది కాదనమాట. చలన సమీకరణాల్లో u మరియు v అనేటటువంటి సంకేతాలు వీటిని తెలియజేస్తాయి. u అంటే తొలి వేగం, v అంటే తుది వేగం. u అంటే తొలి వేగం, v అంటే తుది వేగం అన్నమాట.
తొలి వేగం మరియు తుది వేగం అనేటటువంటి రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సమవృత్తాకార చలనానికి ఉదాహరణ ఏంటి? సమవృత్తాకార చలనం అంటే వృత్తాకార మార్గంలో తిరగాలి, సమాన వేగంతో తిరగాలి. అటువంటి ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ కానిది ఏది? మరి గడియారంలో ముళ్ళు కూడా సమాన వేగంతో తిరుగుతూ ఉంటుంది. భూమి వృత్తాకార కక్షలో తిరిగేది కూడా సమానంగానే ఉంటుంది. స్థిర వేగంతో వృత్తాకార కక్షలో వెళ్ళేటటువంటి బైక్, ఈ మూడు కూడా సమవృత్తాకార చలనానికి ఉదాహరణలే. ఈ రోడ్డుపై తిన్నగా వెళ్తున్న కారు అనేది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. తమ సొంత కాంతిని స్వయంగా విడుదల చేసేటటువంటి సూర్యుడు, టార్చ్ లైట్ వంటి వస్తువులను ఏమంటారు? వీటిని స్వయం ప్రకాశిత వస్తువులు అని అంటారు. స్వయం ప్రకాశిత వస్తువులు. స్వయం ప్రకాశితం కానటువంటి ఇతర సాధారణ వస్తువులను ఎలా చూడగలుగుతున్నాం? స్వయం ప్రకాశితం కాదు కానీ అటువంటి వస్తువుల్ని మనం ఎలా చూడగలుగుతున్నామంటే వాటిపై పడినటువంటి కాంతి పరావర్తనం చెంది వెనుకకు ప్రయాణించడం వల్లే మనం స్వయం ప్రకాశితం కానటువంటి వస్తువులను కూడా చూడగలుగుతున్నాం. కాంతి ప్రసారం ఆధారంగా వస్తువులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? కాంతి ప్రసారం ఆధారంగా వస్తువుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. పారదర్శక వస్తువులు, అపారదర్శక వస్తువులు, పాక్షిక పారదర్శక వస్తువులు అని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏదైనా ఒక వస్తువు ద్వారా అవతల వైపు ఉన్నటువంటి వస్తువులను మనం స్పష్టంగా చూడగలిగితే ఆ వస్తువును ఏమంటారు? స్పష్టంగా చూడగలగాలి అవతల వైపు, అప్పుడు వాటిని పారదర్శక వస్తువు అంటారు. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏంటి? పాక్షిక పారదర్శక వస్తువు అంటే లైట్గా కనిపించేటట్లుగా చేసేది. పొగమంచు పాక్షిక పారదర్శక వస్తువుకి ఉదాహరణ అన్నమాట. గాలి అనేది పారదర్శకమే, మరి దర్పణము పారదర్శకమే, అట్టపెట్టె అనేది అపారదర్శకానికి చెందుతుంది. మనం ఏ వస్తువు ద్వారా చూసినప్పుడు అవతలి వస్తువులు అస్సలు కనిపించవో ఆ వస్తువులను ఏమంటారంటే అపారదర్శక వస్తువులని అంటారనమాట. అపారదర్శక వస్తువులు అంటారు. ఒక నీడ ఏర్పడడానికి క్రింది వానిలో వేటికి ఉనికి తప్పనిసరిగా అవసరం? ఒక నీడ ఏర్పడాలి అంటే కాంతి జనకం అవసరం. అపారదర్శక వస్తువు ఉండాలి అంటే నీడని ఏర్పరిచేటటువంటిది అపారదర్శక వస్తువు ఉండాలి, తెర కూడా ఉండాలి. కాంతి జనకం ఉండాలి, అపారదర్శక వస్తువు ఉండాలి, తెర ఉండాలి, అప్పుడే నీడని మనం ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. అపారదర్శక వస్తువే ఉండాలి అంటే ఆ కాంతి అనేది కిందకు ప్రయాణించకుండా చేయాలి, అడ్డుకునేటట్లుగా ఉండాలి, అప్పుడే నీడ ఏర్పడుతుంది. కాంతిని ఇచ్చేటటువంటి జనకం కాంతిని అడ్డుకునే అపారదర్శక వస్తువు ఉంటేనే నీడని మనం చేయగలం. నీడ అనేది కాంతి లేని చీకటి ప్రదేశం కాబట్టి నీడకు ఏ రంగు ఉంటుందంటే నలుపు రంగు ఉంటుందన్నమాట నీడకి. క్రింది వానిలో ఏ పదార్థాలు స్పష్టమైన మరియు దట్టమైన నీడలను ఏర్పరుస్తాయి? స్పష్టమైన దట్టమైన నీడలను ఏర్పరిచేవి అపారదర్శక పదార్థాలు. పిన్హోల్ కెమెరా తెరపై ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? పిన్హోల్ కెమెరా తెరపై ఏర్పడే ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది అంటే తలాక్రిందులుగా ఉంటుంది. పిన్హోల్ కెమెరా యొక్క సూత్రం ప్రకారం కాంతి కిరణాలు సరళరేఖ మార్గంలో ప్రయాణించి ఒకదానితో ఒకటి దాటి వెళ్తాయి కాబట్టి తెరపై ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా తలక్రిందులుగా ఉంటుంది. పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడడానికి కారణం ఏంటి? ఎందుకంటే కాంతి సరళరేఖ మార్గంలో రుజు మార్గంలో ప్రయాణించడం వల్లే అక్కడ రివర్స్లో కనిపించడం జరుగుతుందన్నమాట. పిన్హోల్ కెమెరాలో దేనిని నేరుగా చూడకూడదు? పిన్హోల్ కెమెరాలో దేనిని నేరుగా చూడకూడదు? సూర్యుడిని నేరుగా చూడకూడదు. ప్రకృతిలో దట్టమైనటువంటి ఆకులు గల చెట్టు కింద నేలపై కనిపించే గుండ్రని కాంతి చుక్కలు వాస్తవానికి దేన్ని సూచిస్తాయి? ప్రకృతిలోని దట్టమైన ఆకుల చెట్టు ఉంటుంది అనుకోండి, ఆకుల చెట్టు కింద నేలపై కనిపించేటటువంటి గుండ్రని కాంతి చుక్కలు అనేవి దేనికి ఉదాహరణ అంటే సూర్యుని యొక్క పిన్హోల్ ప్రతిబింబానికి ఉదాహరణ. మరి ఆకుల మధ్య ఉండేటటువంటి ఖాళీలు వివిధ రకాల క్రమరహిత ఆకారాల్లో ఉన్నప్పటికీ నేలపై పడేటటువంటి సూర్యుని ప్రతిబింబాలు ఏ ఆకారంలో ఉంటాయి? వృత్తాకారంలో గుండ్రంగా ఉంటాయి. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చాడు అనుకోండి. ఇప్పుడు సూర్యుడు ఇట్లా ఉన్నారు, ఇట్లా భూమి ఉంది, భూమి చుట్టూ ఇట్లా చంద్రుడు తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ ఒక భూమి ఉంది, ఇక్కడ భూమి ఉంది, ఈ భూమి చుట్టూ చంద్రుడు ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా. రెడ్లో ఉండేది చంద్రుడు తిరుగుతూ ఉంటారు కదా. అప్పుడు ఈ చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు ఈ చంద్రుని నీడ భూమిపై పడి ఏమి ఏర్పడుతుంది? ఈ చంద్రుని యొక్క నీడ అనేది ఎందుకంటే సూర్యకాంతి వలన చంద్రుని నీడ భూమిపై పడి ఏమి ఏర్పడుతుందంటే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుని యొక్క నీడ అనేది సూర్యుని యొక్క కాంతి అని వలన చంద్రుని నీడ అనేది భూమిపై పడింది అనుకోండి, అప్పుడు సూర్యగ్రహణం పడుతుంది. నెక్స్ట్, దర్పణంలో వస్తువు యొక్క
కుడి ఎడమలు తారుమారుగా కనిపించేటటువంటి ప్రతిబింబ లక్షణాన్ని ఏమంటారు? కుడి ఎడమలు తారుమారుగా కనిపించాయి అంటే దాన్నే పార్శ్వ విలోమం అంటారు. కుడి ఎడమలు తారుమారుగా కనిపించే ప్రతిబింబ లక్షణమే పార్శ్వ విలోమం. క్రింది వానిలో ఏ అక్షరాల జంటకు అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమలు తారుమారు జరగదు? కుడి ఎడమలు తారుమారు జరగకుండా మరి ఎప్పుడు కూడా ఒకేలా కనిపించేటటువంటివి HOT అనేటటువంటి లెటర్స్ అన్నమాట. పెరిస్కోప్ పరికరం ఏ కాంతి సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? పెరిస్కోప్ పరికరం ఏ కాంతి సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? కాంతి పరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఇది 45 డిగ్రీల కోణంతో దీన్ని అమర్చడం జరుగుతుందన్నమాట. 45 డిగ్రీల కోణం చేసేలా పెరిస్కోప్లోని గొట్టంలో ఒక్కొక్కటి ఇక్కడ ఇచ్చారు బిట్టు. పెరిస్కోప్ లోపల 2 సమతల దర్పణాలను గొట్టం యొక్క అక్షంతో ఎన్ని డిగ్రీల కోణం చేసేటట్లు అమరుస్తారంటే 45 డిగ్రీలు చేసేటట్లు. పెరిస్కోప్ ఇట్లా జెడ్ ఆకారంలో ఉంటుంది. ఇట్లా జెడ్ ఆకారంలో ఉంటే ఒక్కొక్క దర్పణాన్ని ఎట్లా అమరుస్తారంటే ఇలా అమరుస్తారనమాట. ఇలా అమరుస్తారు. 45 డిగ్రీలు ఒక్కొక్కటి కోణం చేసేటట్లుగా సెట్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, పెరిస్కోప్ లోపల 2 సమతల దర్పణాలను గొట్టం యొక్క అక్షంతో ఎన్ని డిగ్రీల కోణం చేసేటట్లు అమరుస్తారు? 45 డిగ్రీల కోణం చేసేటట్లుగా అమరుస్తారనమాట. జలాంతర్గామిల్లో ఉన్నటువంటి నావికులు నీటి ఉపరితలంపై ఉన్నటువంటి శత్రువులను చూడడానికి ఇట్లా భూమి ఉందనుకోండి, ఈ భూమి పైన ఇట్లా జెడ్ వచ్చేటట్లుగా మీదకు ఉంచేసి మిగతాదంతా కూడా ఇట్లా కిందకు ఉంచేసి ఇక్కడ ఒక వ్యక్తి ఉండి ఇట్లా చూడడం జరుగుతుంది. ఇక్కడ పైన జరుగుతున్నది కూడా ఈ కిందన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భూమి అనమాట. ఇది భూమి కిందన కానీ మరి సముద్రంలో కానీ పైన ఈ జెడ్ ఉంటుంది, కిందన ఈ జలాంతర్గాముల్లో మనుషులు ఉంటారనమాట. ఈ విధంగా జలాంతర్గాములో ఉన్నటువంటి నావికులు నీటి ఉపరితలం గల శత్రు నౌకలను చూడడానికి దేన్ని ఉపయోగిస్తారంటే పెరిస్కోపులనే ఉపయోగిస్తారనమాట. యుద్ధరంగంలో కూడా ఇట్లాంటివి ఉపయోగిస్తారు. తెర మీద ఏర్పరచడానికి లేదా పట్టడానికి వీలయ్యే ప్రతిబింబాలను ఏమంటారు? తెర మీద ఏర్పరచడానికి లేదా పట్టడానికి వీలయ్యేటటువంటి ప్రతిబింబాలని నిజ ప్రతిబింబాలు అని అంటారు. తెర మీద ఏర్పరచడానికి వీలు కాని ప్రతిబింబాలని మిథ్యా ప్రతిబింబాలు అంటారు. ఉదాహరణ, సమతల దర్పణంలో కనిపించే ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం. ఉదాహరణ అంటే సమతల దర్పణంలో కనిపించేది మిథ్యా ప్రతిబింబం అనమాట. తెరపై పట్టలేం. నెక్స్ట్ వన్, సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం యొక్క లక్షణం క్రింది వానిలో ఏ విధంగా ఉంటుంది? నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది. నిటారు ప్రతిబింబం వస్తువు యొక్క పరిమాణానికి సమానంగా ఉంటుంది. దర్పణం నుండి వస్తువు ఉన్నంత దూరంలోనే వెనుక వైపు ఏర్పడుతుంది. దర్పణానికి వెనుక వైపు ఏర్పడుతుంది. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. కాంతి విశ్లేషణ చెందినప్పుడు తెల్లని కాంతి వివిధ రంగుల్లో విడిపోయేటటువంటి దృగ్విషయాన్ని ఏమంటారు? కాంతి పరిక్షేపణం అంటారు. కాంతి పరిక్షేపణం అని అంటారు. ఇది చూడండి, ప్రకృతిలో మనకు కనిపించేటటువంటి ఇంద్రధనస్సు ఉంది కదా, ఇంద్రధనస్సు సో తెల్లని కాంతి అనేది 7 రంగులుగా విడిపోతుంది కాబట్టి మరి ఇది అనేది చక్కని ఉదాహరణ అనమాట కాంతి పరిక్షేపణానికి. 8 నెలల వయసులోనే చూపు వినికిడి శక్తి కోల్పోయి ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి మరియు ఉపన్యాసకురాలిగా ఎదిగినటువంటి అమెరికన్ మహిళ ఎవరు? చూడండి, 18 నెలల వయసులోనే చూపు వినికిడి కోల్పోయింది, కానీ తర్వాత రచయిత్రి ఉపన్యాసకురాలుగా మరి పేరెళ్ళింది. ఎవరు అంటే హెలెన్ కెల్లర్ అనమాట. హెలెన్ కెల్లరు ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా ఈమె రాశారు. క్రింది వానిలో దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే శ్రవణ ఉపకరణం ఏంటి? దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడేటటువంటి శ్రవణ ఉపకరణం ఏంటంటే టాకింగ్ క్యాలిక్యులేటర్. బ్లాక్ బోర్డును మరియు తరగతి గదిలో ప్రదర్శనలను చూడడానికి వీలు లేని దూరం నుండి చూడడానికి సహాయపడే సాధనం ఏంటి? చూడండి, ప్రదర్శనలు చూడడానికి వీలు లేని దూరం నుండి చూడడానికి సహాయపడేటటువంటి సాధనం ఏంటంటే టెలిస్కోప్ ఉపకరణాలు. కాంతి ఒక రంగును శోషించుకొని కంటిని తిరిగి అంగీకరించి ఇతర వేర్వేరు తీవ్రతలతో విడుదల చేయడాన్ని ఏమంటారు? కాంతి ఒక రంగును శోషించుకొని కంటిని తిరిగి అంగీకరించి ఇతర వేర్వేరు తీవ్రతలతో విడుదల చేయడాన్ని పరిశోషణం అంటారు. కాంతి పరిశోషణ. ఒక జీవి కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ కాంతి శత్రువు వెనుక నుండి వచ్చినా సరే వెంటనే కనిపెట్టగలవు. ఆ జీవి ఏమిటి? చూడండి, ఒక జీవి కళ్ళు అనేవి చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా శత్రువు వెనుక నుండి వచ్చినా సరే మరి కనిపెట్టగలవు. అటువంటి జీవులు ఏంటంటే సీతాకోక చిలుకలు. హెలెన్ కెల్లర్ రచించినటువంటి ప్రసిద్ధ ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? ఇది 1903లో ప్రచురితమైందనమాట. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత అయినటువంటి హెలెన్ కెల్లర్ ఏ దేశానికి చెందినటువంటి వారు?
హెలెన్ కెల్లర్ అమెరికాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తక రచయిత. చూపు మరియు వినికిడి లోపం ఉన్నప్పటికీ అపారమైనటువంటి ధైర్యంతో విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తి ఎవరు? విలక్షణమైన వ్యక్తి ఎవరంటే హెలెన్ కెల్లర్ అనమాట. హెలెన్ కెల్లర్ కేవలం 8వ నెలలో అంటే 18వ నెలలోనే అనారోగ్యం కారణంగా చూపు కోల్పోయింది. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ వంటి గొప్ప పుస్తకాలను దృష్టిలోపం ఉన్నవారు వినడానికి సహాయపడే ఎలక్ట్రానిక్ ఉపకరణం ఏమిటి? చూడండి, దృష్టిలోపం విన్నవారు వినడానికి సహాయపడేటటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణం ఏంటంటే మాట్లాడే కంప్యూటర్, టాకింగ్ సాఫ్ట్వేర్. కాంతి ప్రయాణించేటటువంటి మార్గంలో చాలా చిన్న అపారదర్శక వస్తువు ఉన్నప్పుడు కాంతి సరళరేఖ మార్గంలో కాకుండా దాని అంచుల చుట్టూ వంగి ప్రయాణించే దృగ్విషయాన్ని ఏమంటారు? దాన్ని కాంతి వివర్తనం అంటారు. అంచుల చుట్టూ వంగి ప్రయాణించేటటువంటి దృగ్విషయాన్ని కాంతి వివర్తనం అని అంటారు. ఆధునిక క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆధునిక క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి కణ మరియు తరంగ ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కణ మరియు తరంగ ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. క్రింది వాటిలో సమతల దర్పణం వల్ల ఏర్పడేటటువంటి ప్రతిబింబ లక్షణాలు కానిది ఏంటి? సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణం కానిది. క్రింది వానిలో సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణం కానిది ఏమిటంటే తలక్రిందులైన నిజ ప్రతిబింబం అనేది కాదు. ఎందుకంటే అది తలక్రిందులుగా ఏర్పడదు కాబట్టి. వస్తు పరిమాణంలో సమానంగా ఉంటుంది, పార్శ్వ విలోమం ఉంటుంది, నిటారుగా ఉంటుంది, మిథ్య ప్రతిబింబం కూడా ఉంటుంది. సమతల దర్పణం ఎల్లప్పుడూ కూడా నిటారుగా మిథ్య ప్రతిబింబం ఏర్పరుస్తుంది, పార్శ్వ విలోమం ఉంటుంది, సమాన ప్రతిబింబం అనేది ఉంటుంది. వస్తు దూరానికి కూడా సమానంగా దూరంలో ఉంటుంది. గోళాకార దర్పణం యొక్క పరావర్తన తలం లోపల వైపునకు వంగి ఉంటే, గోళాకార దర్పణం యొక్క పరావర్తన తలం అనేది లోపల వైపునకు వంగి ఉంటే, అనగా గోళాకార కేంద్రం వైపు ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని పుటాకార దర్పణం అంటారు. మరియు దంత వైద్యులు రోగాల యొక్క పళ్ళును పెద్దవిగా చేసి పరీక్షించడానికి ఉపయోగించేది పుటాకార దర్పణం. సౌర కులిమిలో అత్యధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మిని ఒకే చోట కేంద్రీకరించడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగిస్తారంటే పుటాకార దర్పణాలని ఉపయోగిస్తారు. పుటాకార దర్పణాలు సౌర కాంతి పరావర్తన నియమాల ప్రకారం పతన కోణం పరావర్తన కోణంల మధ్య సంబంధం ఏంటి? పతన కోణం పరావర్తన కోణం రెండు కూడా సమానం. వాహనాల హెడ్లైట్లు అలాగే సెర్చ్ లైట్లలో కాంతిని శక్తివంతమైన సమాంతర కిరణాలుగా పంపడానికి ఏ దర్పణాలను ఉపయోగిస్తారు? సో వాహనాల హెడ్లైట్లు అలాగే సెర్చ్ లైట్లో ఉపయోగించేటటువంటివి పుటాకార దర్పణాలు అన్నమాట. సమతల దర్పణం ముందు ఒక వస్తువును 5 మీటర్ల దూరంలో ఉంచితే దర్పణానికి మరియు ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత ఏర్పడుతుంది? సమాన దూరమే ఏర్పడుతుంది. కాంతి పరావర్తన నియమాల ప్రకారం పతన కిరణం, పరావర్తన కిరణం మరియు పతన బిందువు వద్ద గీసినటువంటి లంబం ఏ విధంగా ఉంటాయి? చూడండి, పతన కిరణము మరి పరావర్తన కిరణము అలాగే పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము ఈ మూడు కూడా ఎలా ఉంటాయంటే ఒకే తలంలో ఉంటాయి. అన్నీ కూడా ఒకే తలంలో ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కూడా ఇట్లా ఒకే తలంలో ఉన్నాయి కాబట్టి ఒకే తలంలో ఉంటాయని రైట్ ఆన్సర్. సమతల దర్పణంతో పోల్చినప్పుడు డ్రైవర్లు రియర్ వ్యూ అద్దాలుగా కుంభాకార దర్పణాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే ఇది ఎక్కువ ప్రదేశాన్ని, విస్తృత దృశ్య క్షేత్రాన్ని చూపిస్తుంది అనమాట. ఎక్కువ క్షేత్రాన్ని తక్కువ ప్లేస్లోనే చూపించేస్తుంది అనమాట. చూపించేస్తుంది. రియర్ వ్యూ అద్దాలలో వెనుక వచ్చే వాహనాల ప్రతిబింబాలు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా కనిపిస్తాయి అంటే నిటారుగా కనిపిస్తాయి, చిన్నవిగా కనిపిస్తాయి. నిటారుగాను చిన్నవిగాను కనిపిస్తాయి. పెద్ద షాపుల్లో మరియు మాల్స్లో సెక్యూరిటీ మిర్రర్గా ఏ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు? పెద్ద షాపుల్లోనూ మరియు మాల్స్లలో సెక్యూరిటీ మిర్రర్గా ఏ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు. గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం R మరియు నాభ్యంతరం Fల మధ్య సరైన సంబంధం ఏంటి? గోళాకార దర్పణం వక్రత వ్యాసార్థానికి నాభ్యంతరానికి మధ్య ఉండే సరైన సంబంధం ఏంటంటే మరి R = 2F. నాభ్యంతరం అనేది వ్యాసార్థం అనేటటువంటిది 2 నాభ్యంతరాలకి సమానం అన్నమాట. వ్యాసార్థం అనేది 2 నాభ్యంతరాలకి సమానం. కుంభాకార దర్పణంకి మరి నాభ్యంతరం F మరియు వక్రత వ్యాసార్థం R యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి? ఇవి ఎప్పుడూ కూడా ధనాత్మకంగానే ఉంటాయి కుంభాకార దర్పణాలకి. కుంభాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత ఏ మార్గంలోకి వెళ్తుంది? పుటాకార దర్పణం వక్రతా కేంద్రం గుండా ప్రయాణించేటటువంటి కాంతి కిరణం అనేది పరావర్తనం చెందిన తర్వాత ఏ మార్గంలో వెళుతుంది? పరావర్తనం చెందిన తర్వాత మళ్ళీ తిరిగి అదే మార్గంలో ప్రయాణిస్తుంది అన్నమాట పుటాకార దర్పణాల్లో.
మరి గోళాకార దర్పణం యొక్క రేఖాగణిత మధ్య బిందువుని ఏమంటారు? గోళాకార దర్పణం యొక్క రేఖాగణిత మధ్య బిందువుని ఏమంటారంటే దాన్ని దర్పణ కేంద్రం లేదా ధ్రువము పి అంటారు. దర్పణ కేంద్రం లేదా ధ్రువం ప్రి అంటారు. గోళాకార దర్పణం ఏ గోళంలో భాగమో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఏమంటారు? గోళాకార దర్పణం అనేది ఏ గోళం యొక్క భాగంగా ఉంటుందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఏమంటారు అంటే వక్రతా కేంద్రం అంటారు. గోళాకార దర్పణం ఏ గోళంలో భాగంగా ఉంటుందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారనమాట. సి అంటారు. దర్పణ కేంద్రం పి మరియు వక్రతా కేంద్రం సిల మధ్య సంబంధం ఏంటి? ఈ పికి సికి మధ్య సంబంధం ఏంటి? పికి సికి మధ్య సంబంధం ఏంటంటే దర్పణ కేంద్రం పి మరియు వక్రతా కేంద్రం సిల మధ్య ఉండేటటువంటి దూరాన్ని ఏమంటారు? చూడండి, దర్పణ కేంద్రం ఉంటుంది కదా, ఈ దర్పణ కేంద్రం పికి అలాగే వక్రతా కేంద్రం సికి మధ్య ఉండేటటువంటి దూరాన్ని ఏమంటారంటే దీన్నే వక్రతా వ్యాసార్థం ఆర్ అంటారనమాట. వక్రతా వ్యాసార్థం ఆర్ అంటారు. ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించి కాంతి కిరణాలు దర్పణం వల్ల పరావర్తనం చెంది ప్రధానాక్షంపై ఏ బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి? చూడండి, ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించేటటువంటి ఈ కాంతి కిరణాలు దర్పణం వల్ల మళ్ళీ పరావర్తనం చెంది ప్రధాన అక్షంపై ఏ బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి అంటే నాభి వద్ద కేంద్రీకరించబడతాయి. ఒక నాభి అనేది ఉంటుంది, ఈ నాభి వద్ద మళ్ళీ కేంద్రీకరించబడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, వక్రతా కేంద్రము దర్పణం గుండా పోతున్నప్పుడు గీయబడిన ఊహాత్మక సరళరేఖను ఏమంటారు? దీన్నే ప్రధానాక్షం అని అంటారు. ప్రధానాక్షానికి అతి దగ్గరగా మరియు సమాంతరంగా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలను ఏమని పిలుస్తారు? వీటిని పరాక్షీయ కిరణాలు అంటారు. పుటాకార దర్పణం మరియు పుటాకార దర్పణం ముందు వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ మరియు ఏ పరిమాణంలో ఏర్పడుతుంది? పుటాకార దర్పణం ముందు వస్తువును అనంత దూరంలో ఉంచారనుకోండి, అప్పుడు ప్రతిబింబం అనేది ఎక్కడ పడుతుంది, ఏ పరిమాణంలో పడుతుంది? వస్తువు ఉంచితే ఎక్కడ పడుతుందంటే అనంత దూరంలో వస్తువు ఉంచినప్పుడు నాభి వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది, మరి చిన్నదిగా బిందు రూపంలో ఏర్పడుతుంది అనమాట ప్రతిబింబం. అలాగే వస్తువును పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రంగా వద్ద ఉంచారనుకోండి, అప్పుడు ప్రతిబింబం ఎట్లా ఉంటుందంటే సి వద్దనే ఏర్పడుతుంది ప్రతిబింబం. వస్తువు పరిమాణంతో సమానంగా నిజ మరియు తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార దర్పణంలో వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? పుటాకార దర్పణంలో వస్తువును నాభి వద్ద ఉంచారనుకోండి, అప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే అనంత దూరంలో ఏర్పడుతుంది అన్నమాట. గోళాకార దర్పణాల యొక్క ఆవర్ధనం అనగా అర్థం ఏమిటి? గోళాకార దర్పణాల యొక్క ఆవర్ధనం అనగా అర్థం ఏమిటి? గోళాకార దర్పణాల యొక్క ఆవర్ధనం అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు మరియు వస్తువుల ఎత్తుల యొక్క నిష్పత్తిని ఆవర్ధనం అంటారు. ప్రతిబింబం యొక్క ఎత్తు, వస్తువు ఎత్తుల యొక్క నిష్పత్తిని ఆవర్ధనం అని అంటారు. ఆవర్ధనం విలువ రుణాత్మక సంజ్ఞను కలిగి ఉంటే మరి ఏ రకమైన ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది? రుణాత్మక సంజ్ఞను కలిగి ఉంటే నిజ ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది అన్నమాట. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి వాలుగా ప్రవేశించినప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద తన ప్రయాణ దిశను మార్చుకునేటటువంటి దృగ్విషయాన్ని ఏమంటారు? ప్రయాణ దిశను మార్చుకునే ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ఇలా ప్రయాణించినప్పుడు వాలుగా ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద తన ప్రయాణ దిశను ఇట్లా వంగి ప్రయాణిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే కాంతి వక్రీభవనం అంటారు. ఒక గాజు దెమ్మ గుండా కాంతి ప్రసరించినప్పుడు పతన కిరణం మరియు గాజు దెమ్మ నుండి వెలువడినటువంటి బహిర్గత కిరణాల మధ్య గల సమాంతర దూరాన్ని ఏమంటారు? దాన్నే పార్శ్వ విస్థాపనం అని అంటారు. కాంతి కిరణం ఒక యానక నుండి మరొక యానక ఉపరితలానికి లంబంగా పతనమైంది అనుకోండి. కాంతి కిరణం ఒక యానకం నుండి మరొక యానక ఉపరితలానికి ఇలా లంబంగా ప్రయాణిస్తే పతనమైనప్పుడు వక్రీభవన కోణం ఎంత ఉంటుంది? వక్రీభవన కోణం ఎంత ఉంటుంది అంటే 0. చూడండి, ఇక్కడ యానకం నుంచి ఇట్లా లంబంగా వెళ్ళింది, ఇక్కడి వరకు వచ్చి ఇట్లా లంబంగా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుందంటే వక్రీభవన కోణం 0 డిగ్రీస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, నీటితో నిన్నటువంటి పాత్ర అడుగు భాగంలో గల నాణెము కొంత పైకి లేచినట్లు కనిపించడానికి మరియు నీటిలో ఉన్నటువంటి నిమ్మకాయ పెద్దదిగా కనిపించడానికి కారణం ఏంటి? కాంతి వక్రీభవనం. పతన కోణం యొక్క సైన్ మరియు వక్రీభవన కోణం యొక్క సైన్ల నిష్పత్తి ఒక స్థిరాంకం అని తెలిపేటటువంటి నియమం ఏంటి? స్నెల్ నియమం.
స్నెల్ నియమం. శూన్యంలో కాంతి వేగానికి మరియు ఒక యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఏమంటారు? శూన్యంలో కాంతి వేగానికి, యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని పరమ వక్రీభవన గుణకం అంటారు. ఇచ్చిన పదార్థాలలో దేనికి అత్యధిక పరమ ఉష్ణోగ్రత గుణకం ఉంటుంది? ఇచ్చిన వాటిలో 2.42 అనేటటువంటి పరమ ఉష్ణోగ్రత కలది వజ్రం అన్నమాట. దీనికి అత్యధిక పరమ వక్రీభవన గుణకం ఉంటుంది. కాంతి కిరణం ఒక దృక్ విరళ యానకం నుండి దృక్ సాంద్ర యానకంలోనికి ప్రవేశించినప్పుడు దాని వేగం మరియు ప్రయాణ దిశ ఏమవుతాయి? దాని వేగం మరియు ప్రయాణ దిశ, వేగం తగ్గిపోతుంది, లంబానికి దగ్గరగా వంగుతుంది అన్నమాట. వేగం తగ్గిపోయి లంబానికి దగ్గరగా వంగుతుంది. నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ యొక్క ద్రవ్యరాశి సాంద్రత తక్కువైనప్పటికీ కూడా దాని యొక్క దృక్ సాంద్రత ఏ విధంగా ఉంటుంది? నీటి కంటే ఎక్కువగానే ఉంటుంది. కిరోసిన్కి నీటి కంటే ఎక్కువగానే ఉంటుంది. గాలి యొక్క పరమ ఉష్ణోగ్రత గుణకం ఎంత? గాలి యొక్క పరమ ఉష్ణోగ్రత గుణకం 1.003 అన్నమాట. పట్టిక ఆధారంగా మంచు యొక్క వక్రీభవన గుణకం ఎంత? మంచు యొక్క వక్రీభవన గుణకం 1.31. మొదటి యానకంలో కాంతి వడి V1 మరియు రెండవ యానకంలో కాంతి వడి V2 యొక్క నిష్పత్తి అనేది దేనికి సమానం? N21 మొదటి యానకం పరంగా రెండవ యానక వక్రీభవన గుణకం అంటారు దీన్ని. అలాగే కాంతి కిరణం దృక్కు సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రవేశించినప్పుడు దాని వేగం మరియు దిశ ఎట్లా ఉంటుంది? దృక్ సాంద్ర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించింది అనుకోండి, అప్పుడు వేగం పెరుగుతుంది, లంబానికి దూరంగా వంగుతుంది అన్నమాట. లంబానికి దూరంగా వంగుతుంది. ఇచ్చినటువంటి పదార్థాల్లో దేని యొక్క వక్రీభవనము 1.50గా ఉంటుంది? దేని యొక్కదే అంటే బెంజీన్ యొక్క వక్రీభవన గుణకం 1.50. రెండు వక్రతలాలు వెలుపల వైపునకు ఉబ్బెత్తుగా ఉండి, చూడండి, రెండు వక్రతలాలు వెలుపల వైపుకి ఉబ్బెత్తుగా ఉండి అంచుల వద్ద పలుచుగా ఉండాలి అంటే ఇట్లా ఉండాలి. మధ్యలో మందంగా ఉండేటటువంటి కటకాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారంటే ద్వికుంభాకార కటకం. రెండు వక్రతలాలు అంటే ద్వికుంభాకార కటకం అంటారనమాట. నెక్స్ట్ వన్, కుంభాకార కటకం తన గుండా ప్రసరించే కాంతి కిరణాలను ఒకే బిందువు వద్దకు చేరుస్తుంది కదా. ఇట్లా ఒకే బిందువు వద్దకు చేరుస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే కేంద్రీకరణ కటకం అని అంటారు. అలాగే రెండు వక్రతలాలు లోపల వైపుకు వంగి ఉండి అంచుల వద్ద మందంగా మధ్యలో పలుచగా ఉండేటటువంటివి ఏమంటారంటే పుటాకార కటకాలు అంటారు. కటకం యొక్క జ్యామితీయ బిందువును ఏమని పిలుస్తారు? కటకం యొక్క జ్యామితీయ బిందువుని ఏమని పిలుస్తారంటే దృక్కు కేంద్రం అని పిలుస్తారు. కటకం యొక్క జ్యామితీయ బిందువుని దృక్కు కేంద్రం అని పిలుస్తారు. ఒక కటకం యొక్క రెండు వక్రతా కేంద్రాలను కలుపుతూ సాగిపోయే ఊహాత్మక సరళ రేఖను ఏమంటారు? కటకం యొక్క రెండు వక్రతా కేంద్రాలను కలుపుతూ సాగిపోయే ఊహాత్మక రేఖనే ప్రధానాక్షం అని అంటారు. గోళాకార కటకం యొక్క వృత్తాకార సరిహద్దు యొక్క ఫలిత వ్యాసాన్ని ఏమంటారు? ఫలిత వ్యాసాన్ని కటక ద్వారం అంటారు. కటక ద్వారం. కుంభాకార కటకం గుండా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి కాంతి కిరణం వక్రీభవనం చెందిన తర్వాత ఎటువైపు వెళ్తుంది? కుంభాకార కటకం గుండా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించింది అనుకోండి, అప్పుడు కాంతి కిరణం వక్రీభవనం చెందిన తర్వాత ఎటువైపు వెళ్తుంది అంటే కటకానికి రెండు వైపు ఉన్న ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కటకం యొక్క దృక్కు కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం చెందినప్పుడు ఏ మార్పు చెందుతుంది? ఎలాంటి విచలనం లేకుండా నేరుగా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వన్, కటక నాభ్యంతరానికి వస్తు దూరము, ప్రతిబింబ దూరం వీటి మధ్య సంబంధాన్ని తెలిపేటటువంటి సూత్రం ఏంటి? వీటి మధ్య సంబంధాన్ని తెలిపేటటువంటి సూత్రం ఆప్షన్ 2 అనమాట. 1/f = 1/v - 1/u అనేటటువంటిది దర్పణ సూత్రం అనమాట. అలాగే పుటాకార కటకం ముందు వస్తువును ఎక్కడ ఉంచినప్పటికీ ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఏంటి? చూడండి, ఎక్కడ ఉంచినా సరే ప్రతిబింబ లక్షణం ఎట్లా ఉంటుందంటే మిథ్యా ప్రతిబింబము, అలాగే నిటారైన చిన్న ప్రతిబింబమే ఏర్పరుస్తుందండి. కటక నాభ్యంతరం F ఉంటుంది కదా, దీని యొక్క వ్యుత్క్రమాన్ని ఏమంటారు అంటే 1/fని ఏమంటారు? కటక నాభ్యంతరం యొక్క వ్యుత్క్రమాన్ని కటక సామర్థ్యం P అని అంటారనమాట. కటక సామర్థ్యానికి గల అంతర్జాతీయ ప్రమాణం ఏంటి? డయాప్టర్స్. కటక సామర్థ్యాన్ని డయాప్టర్లలో కొలుస్తారనమాట. D అనేటటువంటి దాన్ని సూచిస్తారు. 1 మీటర్ నాభ్యంతరం గల కటక సామర్థ్యం 1 డయాప్టర్కి సమానమవుతుంది. 1 మీటర్ నాభ్యంతరం గల కటక సామర్థ్యం 1 డయాప్టర్కి సమానమవుతుంది. క్రింది వానిలో కటక తయారీదారు సూత్రం ఏంటి? కటక తయారీదారు సూత్రం 1/f = n - n × 1/f 1/r1 - 1/r2. ఇది సూత్రం అన్నమాట, కటక తయారీదారు సూత్రం. సమతల దర్పణం లేదా సమతల గాజు పలక యొక్క కటక సామర్థ్యం విలువ ఎంత? శూన్యం. మానవుని కనుగుడ్డు సుమారు ఎంత వ్యాసంతో గోళాకారంగా ఉంటుంది? మానవుని కనుగుడ్డు సుమారుగా 2.3 సెంటీమీటర్ల వ్యాసంతో గోళాకారంగా ఉంటుంది.
కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం మరియు కనిష్ట నాభ్యంతరాలు వరుసగా. కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం 2.5, గరిష్ట నాభ్యంతరం 2.25 అనమాట. ఇక్కడ గరిష్టం అయితే 2.5, కనిష్టం అయితే 2.25 అనమాట. నెక్స్ట్ వన్, కంటిలోకి ప్రవేశించినటువంటి కాంతి వల్ల రెటీనాపై ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? కంటిలోనికి ప్రవేశించినటువంటి కాంతి వలన రెటీనాపై ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. తలక్రిందులుగా ఏర్పరుస్తుంది, నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కంటిలోని కటకానికి మరియు రెటీనాకు మధ్య ఉండే దూరం ఎంత? కంటిలోని కటకానికి రెటీనాకి మధ్య ఉండేటటువంటి దూరం 2.5 సెంటీమీటర్స్. కంటిలోకి ప్రవేశించే కాంతి తీవ్రతను నియంత్రించడానికి వీలుగా కాంతి తక్కువగా ఉన్నప్పుడు కంటిపాపను పెద్దదిగా చేసేటటువంటి భాగం ఏంటి? ఐరిస్, కనుపాపే దాన్ని అడ్జస్ట్ చేస్తుంటుంది అనమాట. కాంతి కటకం తన అభ్యంతరాన్ని మార్చుకున్న సామర్థ్యాన్ని ఏమంటారు? కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు. సాధారణ ఆరోగ్యవంతమైనటువంటి మానవుని కంటికి సర్దుబాటు సామర్థ్యాన్ని ఎన్ని డయాప్టర్లుగా ఉంటుంది? 4 డయాప్టర్లుగా ఉంటుంది. 4 డయాప్టర్లు. హ్రస్వ దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తిలో దూరంగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దూరంగా ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనా కంటే ముందు భాగంలోనే ఏర్పడుతుంది. అలాగే వృద్ధాప్యంలో కంటి స్ఫటిక కటకం క్రమంగా పాలు రంగులోనికి మారి మసకబారే పరిస్థితిని ఏమంటారు? దీన్ని కంటి శుక్లం అంటారు. క్రింది వాటిలో హ్రస్వ దృష్టి సమీప దృష్టి ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంటి? కంటి కటకం యొక్క అధిక వక్రత లేదా కనుగుడ్డు సాగడం వల్ల అన్నమాట. హ్రస్వ దృష్టి లోపాన్ని సవరించడానికి ఏ కటకాన్ని వాడతారు? హ్రస్వ దృష్టి లోపాన్ని సవరించడానికి పుటాకార కటకం లేదా ద్విపుటాకార కటకం. దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువులు చూడలేకపోవడం దీర్ఘదృష్టి. దూరంగా ఉన్న చూడగలుగుతున్నారంటే దీర్ఘదృష్టి. అలాగే దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తులలో దగ్గర వస్తువుల నుండి వచ్చేటటువంటి కాంతి కిరణాల ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దీర్ఘదృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తులలో దగ్గర వస్తువుల నుండి వచ్చేటటువంటి కాంతి కిరణాల ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? రెటీనాకు వెనుక వైపునే ఏర్పడుతుంది. వయస్సు పైబడ్డం వల్ల కంటి సర్దుబాటు సామర్థ్యం క్రమంగా తగ్గిపోయే దృష్టి లోపాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారంటే చెత్వారం అంటారనమాట. ప్రెస్బయోపియా అంటారు. ప్రెస్బయోపియా. నెక్స్ట్ వన్, ఒకే వ్యక్తి హ్రస్వదృష్టి దీర్ఘదృష్టి రెండింటితోనూ బాధపడుతున్నప్పుడు ఏ రకమైన కటకాలను ఉపయోగించాలి? ద్విదూరాంతర కటకాలు. దీర్ఘదృష్టి నివారణకు ఏ రకమైనటువంటి కటకాలను ఉపయోగిస్తారు? దీర్ఘదృష్టి లేదా దూరదృష్టి. ఏ రకమైన కటకాలు అంటే కుంభాకార కటకాలని ఉపయోగిస్తారు. సమబాహు పట్టకంలో కనిష్ట విచలన కోణం 40 డిగ్రీలు అయినప్పుడు పతన కోణం విలువ ఎంత? పతన కోణం విలువ ఎంత అంటే a+d/2. దీనికి సూత్రం a+d/2. మరి ఇక్కడ సమబాహు త్రిభుజం అంటే a ప్లస్ d అంటే ఇక్కడ 40 ఇచ్చారు. సో 2 అంటే 100/2 50 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్. √2 వక్రీభవన గుణకం కలిగినటువంటి సంబాహు పట్టకం గుండా కాంతి ప్రయాణించినప్పుడు దాని యొక్క కనిష్ట విచలన కోణం ఎంత? కనిష్ట విచలన కోణానికి సూత్రం sin a+d/2 అలాగే a/2 sin a/2 అనేది సూత్రము. సో ఇక్కడ సైన్ అంటే 60 డిగ్రీస్. సో సైన్ 60 డిగ్రీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం కొంచెం కనుక చేసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. 30 డిగ్రీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, తెల్లని కాంతి పట్టకం గుండా ప్రయాణించినప్పుడు వివిధ రంగులుగా విడిపోయేటటువంటి విబ్జిఆర్ ఉదాహరణ అనమాట. దాన్ని ఏమంటారంటే కాంతి పరిక్షేపణం లేదా కాంతి విశ్లేషణం అంటారు. సూర్యకాంతి వల్ల లేదా తెల్లని కాంతి పట్టకం గుండా విశ్లేషణ చెందినప్పుడు కాంతి వాటిలో ఏ రంగు అత్యల్ప విచలనాన్ని కలిగి ఉంటుంది? అత్యల్ప విచలనాన్ని కలిగి ఉండేటటువంటి రంగు ఏది అంటే ఎరుపు రంగు అనమాట. ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువ కాబట్టి మరి అందువల్ల పట్టకం గుండా వెళ్ళేటప్పుడు ఇది అన్ని రంగుల కాంతి కంటే తక్కువగా వంగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సూర్యకాంతి యొక్క వర్ణపటాన్ని పొందేందుకు మొదటిసారిగా గాజు పట్టకాన్ని ఉపయోగించి పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? గాజు పట్టకాన్ని ఉపయోగించి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఎల్లప్పుడూ కూడా సూర్యునికి ఏ దిశలో ఏర్పడుతుంది? ఆకాశంలో ఇంద్రధనుస్సు ఎల్లప్పుడూ కూడా సూర్యునికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు ఏర్పడే ప్రక్రియలో వాతావరణంలో చిన్న నీటి బిందువులు వేటి వలె పనిచేస్తాయి? చిన్న నీటి బిందువులు చిన్న పట్టకాల వలె పనిచేస్తాయి. అలాగే వాతావరణ వక్రీభవనం వల్ల నక్షత్రాల నిజ దూరము దృశ్య దూరములకు మధ్య ఉండే తేడా వలన మనకు ఏ దృగ్విషయం కనిపిస్తుంది? నక్షత్రాలు మినుకు అనడం అనే దృగ్విషయం అనేది వక్రీభవనం. చూడండి, వాతావరణ వక్రీభవనం వల్లనే నక్షత్రాలు మినుకు అనడం అనేది కనిపిస్తుంది.
వక్రీభవనం కారణంగా మనకు వాస్తవ సూర్యోదయానికి ఎన్ని నిమిషాల ముందే సూర్యుడు కనిపిస్తున్నాడు? 2 నిమిషాల ముందే, వాస్తవ సూర్యోదయానికి 2 నిమిషాల ముందే వాతావరణ వక్రీభవనం వల్ల మనకు కనిపించడం జరుగుతుంది. గ్రహాలు నక్షత్రాల వల్లే మినుకు మినుకు మన మినుకు మినుకుమని మెరవకపోవడానికి గల కారణం ఏంటి? గ్రహాలు నక్షత్రాల వల్లే ఎందుకు మినుకు మినుకు అనట్లేదు అంటే, గ్రహాలు భూమికి దగ్గరగా ఉన్నాయి, విస్తరించిన కాంతి జనకాలుగా పనిచేయడం వలన అనమాట. నెక్స్ట్ వన్, ఆకాశం నీలి రంగులో కనిపించడానికి మరియు సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడానికి గల కారణం ఏంటి? కాంతి పరిక్షేపణం వల్ల ఇట్లా జరుగుతుందన్నమాట, చెల్లాచెదురుగా అయిపోయి. నెక్స్ట్ వన్, చీకటి గదిలో కొల్లాయిడి ద్రావణం లేదా పొగ ధూళి కణాల గుండా కాంతి పుంజాన్ని పంపినప్పుడు ఆ కాంతి మార్గం స్పష్టంగా కనిపించే దృగ్విషయాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారంటే టిండాల్ ప్రభావం అంటారు. కొల్లాయిడ్ ద్రావణం అంటే టిండాల్ ప్రభావం, గుర్తుపెట్టుకోండి. ఎరుపు రంగు కాంతి తరంగ దైర్ఘ్యం నీలి రంగు కాంతి తరంగ దైర్ఘ్యం కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? 1.8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అపాయాన్ని సూచించేటటువంటి సిగ్నల్ లైట్లు ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి? ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయంటే, ఎరుపు రంగు కాంతి గాలిలో చాలా వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి, అది వంగడం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి. భూమికి వాతావరణం లేకుంటే కాంతి పరిక్షేపణం జరగదు. అప్పుడు ఆకాశం అనేది ఏ రంగులో కనిపిస్తుంది? భూమికి వాతావరణం కనుక లేదనుకోండి, అప్పుడు కాంతి పరిక్షేపణం అనేది జరగదు. అప్పుడు ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది అంటే నలుపు రంగులో కనిపిస్తుంది అనమాట. మధ్యాహ్నం వేళల్లో సూర్యుడు నిలువుగా పైకి వచ్చినప్పుడు తెల్లగా కనబడడానికి కారణం ఏంటి? ఎందుకు తెల్లగా కనిపిస్తారంటే, కాంతి తక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల అన్ని రంగులు కంటికి కనిపిస్తాయి అన్నమాట. అన్ని రంగులు కంటికి కనిపించినప్పుడు అన్ని రంగులు కలిసిపోయి తెల్లగా కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. కాంతి కిరణాలు ఏదైనా ఒక తలంపై పతనమైనప్పుడు మరలా అదే ఏనకంలోనికి తిరిగి పంపడాన్ని ఏమంటారు? దాన్నే కాంతి పరావర్తనం అంటారు. కాంతి కిరణాలు అనేవి ఏదైనా ఒక తలంపై పతనమైనప్పుడు మళ్ళీ అదే ఏనకంలోనికి తిరిగి పంపడాన్ని ఏమంటారంటే కాంతి పరావర్తనం అని అంటారు. సమతల దర్పణం ఏర్పరిచేటటువంటి ప్రతిబింబంలో కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపించడాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమం అని అంటారు. పార్శ్వ విలోమం. అంబులెన్స్ వాహనాలపై మరి ఇట్లా రివర్స్లో తలక్రిందులుగా అంటే రివర్స్లో ఉంటుంది కదా, సో ఇలా రాయడానికి గల కారణం ఏంటి? ముందు వెళ్ళేటటువంటి వాహనాల అద్దాలలో రియర్ వ్యూ మిర్రర్లలో ముందు వెళ్ళే వాహనాల యొక్క సైడ్ అద్దాలు ఉంటాయి కదా, రియర్ వ్యూ మిర్రర్ వెనక నుండి వచ్చే వాహనాలు చూడడానికి కోసం ఉపయోగిస్తారు. అలాంటి వాటిలో పార్శ్వ విలోమం వలన వాళ్ళకి అంబులెన్స్ అని కరెక్ట్గా కనిపించడం కోసం అన్నమాట. గోళాకార దర్పణంలో లోపల వైపున గల అంతర తలం అనేది పరావర్తన తలం అయితే ఆ దర్పణాన్ని ఏమంటారు? చూడండి, గోళాకార దర్పణాల్లో గల అంతర తలం అనేది పరావర్తన తలం అయితే ఆ దర్పణాన్ని ఏమంటారు? పుటాకార చూడండి, ఇట్లా అంతరతలం అనేటటువంటిది పరావర్తనం చెందిస్తే దాన్ని ఏమంటారంటే పుటాకార తలం అని అంటారనమాట. పుటాకార తలం దర్పణం అని అంటారు. వాటిని పుటాకార దర్పణం అని అంటారు. నెక్స్ట్ వన్, గోళాకార దర్పణంలో బయట వైపున గల బాహ్య తలం పరావర్తనం చెందిస్తే గోళాకార దర్పణంలో బయట వైపున ఉన్నటువంటి ఈ బాహ్య తలం అనేటటువంటిది పరావర్తన తలం అయితే ఆ దర్పణాన్ని ఏమంటారంటే కుంభాకార దర్పణం అని అంటారు. ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉండేటటువంటి వస్తువు పరిమాణం కన్నా చిన్నవైనటువంటి మిథ్యా ప్రతిబింబాలని మాత్రమే ఏర్పరిచే దర్పణం ఏంటి? ఎల్లప్పుడూ నిటారుగా ఉండే వస్తువు పరిమాణం కన్నా చిన్నవైన మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. ఆ దర్పణాలు ఏంటి అంటే కుంభాకార దర్పణాలు ఏం చేస్తాయంటే చిన్నవిగా కనిపిస్తాయి. రియర్ వ్యూ మిర్రర్లో వాడతారు కదా, సో అది ఎందుకు ఏం చేస్తుంది? ఉన్నటువంటి వస్తువు కంటే చిన్నగా చేసి చూపిస్తుంది కాబట్టి. వస్తువు ఉండేటటువంటి దూరాన్ని బట్టి చిన్నది లేదా పెద్దది అలాగే నిజ లేదా మిథ్య ప్రతిబింబాలను ఏర్పరచగల దర్పణం ఏంటి? చిన్నది పెద్దది నిజ మరియు మిథ్య అన్ని రకాల ప్రతిబింబాలు ఏర్పరిచేవి పుటాకార దర్పణం అనమాట. కన్ను ముక్కు చెవి గొంతు వైద్యులు రోగులను పరీక్షించడానికి దర్పణాన్ని ఉపయోగిస్తారు. వీళ్ళు పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. ఈఎన్టీ వాళ్ళు పుటాకార దర్పణం. టార్చ్ లైట్లు కార్లు స్కూటర్లు హెడ్ లైట్లలోని పరావర్తక తలాలు అనేవి ఏ ఆకారంలో ఉంటాయి? టార్చ్ లైట్లు కార్లు స్కూటర్లు హెడ్ లైట్లలోని పరావర్తక తలాలు అనేవి ఏ ఆకారంలో ఉంటాయి? ఇవి పుటాకారంగా ఉంటాయి. సమతల దర్పణం సమాన పరిమాణం ఉంటే మిథ్యా ప్రతిబింబం అనేది చూడండి, సమతల దర్పణం సమాన పరిమాణం అలాగే మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. సో అలాంటప్పుడు కుంభాకార దర్పణం ఏంటి? సమతల దర్పణం సమాన పరిమాణం మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. అయితే కుంభాకార దర్పణం ఏం చేస్తుందంటే చిన్నదైనది ఏర్పరుస్తుంది.
అలాగే మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది అనమాట. మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచగా ఉండేటటువంటి కటకాలను ఏమంటారు? మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచగా ఉండేటటువంటి కటకాలను ఏమంటారంటే కుంభాకార కటకాలు అంటారు. భూతద్దం ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. కుంభాకార కటకమే భూతద్దం. కుంభాకార కటకం తన గుండా వెళ్ళే కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. ఇలా వచ్చేటటువంటి కిరణం అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇలా ఒక దగ్గరికి ఇలా ఆ కాంతి కిరణాలన్నింటినీ ఒక దగ్గరికి కేంద్రీకరిస్తుంది. అందుకే మనం భూతద్దం సహాయంతో ఎండ ద్వారా కాంతి కిరణాన్ని కేంద్రీకరించి ఒక కాగితం ముక్కని కాల్చవచ్చు అనమాట. సో ఏం చేస్తుందంటే అందువలన దీన్ని కేంద్రీకరణ కటకం అని కూడా అంటారు, కుంభాకార కటకాన్ని. మధ్య భాగం సన్నగా ఉండి అంచుల వద్ద మందంగా ఉన్నదనుకోండి. మధ్య భాగం ఇలా సన్నగా ఉండి అంచుల వద్ద ఇట్లా దలుసరిగా ఉన్నటువంటి కటకాలను ఏమంటారంటే పుటాకార కటకాలని అంటారు. 7 రంగులు కలిగినటువంటి వృత్తాకార చక్రాన్ని వేగంగా తిప్పినప్పుడు ఆ రంగులన్నీ కలిసిపోయి చక్రం అనేది ఏ రంగులో కనిపిస్తుంది. ఆ రంగులన్నీ కలిసిపోయి చక్రం ఏ రంగులో కనిపిస్తుంది అంటే తెలుపు రంగులో కనిపిస్తుంది. కాంతి పరావర్తన నియమాల ప్రకారం పతన కోణము మరియు పరావర్తన కోణముల మధ్య సంబంధం ఏంటి? పతన కోణానికి పరావర్తన కోణానికి మధ్య సంబంధం ఏంటంటే పతన కోణము పరావర్తన కోణం ఎల్లప్పుడూ కూడా సమానము. చూడండి, ఇట్లా ఒక కాంతి అనేటటువంటిది కాంతి కిరణం ఇట్లా వచ్చినప్పుడు మరి దాని యొక్క పరావర్తనం అనేటటువంటిది రెండు కూడా ఒకే కోణాలని ఏర్పరుస్తాయి. పతన కోణం పరావర్తన కోణం అనేది రెండు కూడా సమానం. పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం డేటా అయినట్లయితే పరావర్తన కోణం విలువ ఎంత ఉంటుంది? పతన కోణానికి అలాగే దర్పణానికి మధ్య కోణం డేటా అయితే మరి పరావర్తన కోణం దీని యొక్క విలువ ఎంత అవుతుంది? ఏమవుతుందంటే చూడండి, పరావర్తన కోణం ఇది కదా, పరావర్తన కోణం ఇది. సో ఇది పరావర్తన కోణం ఏమవుతుంది? పతన కోణము పరావర్తన కోణం సమానం కాబట్టి మరి ఇది మొత్తం డేటా అండి. దీన్ని పతన కోణం అని అంటాము. పతన కోణం ఇది పరావర్తన కోణం. మరి పతన కోణం పరావర్తన కోణము సమానమే. సో మనకి ఇది ఎల్ ఆకారంలో ఉంది. మరి ఇది మనకి తెలుసు టేటా అని. అంటే 90లో టేటా తీస్తే మనకు పతన కోణం వస్తుంది. పతన కోణమైన పరావర్తన కోణమైన ఒకటే కాబట్టి 90లోంచి టేటా తీయాలి కాబట్టి 90 - టేటా అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏదైనా ఉపరితలాన్ని తాకేటటువంటి కాంతి కిరణాన్ని ఏమని పిలుస్తారు? ఏదైనా ఒక ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అని అంటారు. క్రమ పరావర్తనం ఏ రకమైన ఉపరితలంపై జరుగుతుంది? క్రమ పరావర్తనం అనేది నునుపైనటువంటి ఉపరితలం పైన పనిచేస్తుంది. దర్పణం లాంటి నునుపైన నిగనిగలాడే ఉపరితలంపైన కాంతి పడినప్పుడు క్రమ పరావర్తనం జరుగుతుందన్నమాట. ఇది స్పష్టమైన ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. క్రింది వాటిలో స్వయం ప్రకాశకం కానిది? ఈ చంద్రుడు అనేది స్వయం ప్రకాశం కాదు. ఇవన్నీ కూడా స్వయం ప్రకాశకాలకు చెందుతాయి. బంకర్లలో దాగి ఉన్నటువంటి సైనికులను బయట వస్తువులను చూడడానికి దేన్ని ఉపయోగిస్తారు? బంకర్లలో దాగి ఉన్న సైనికులను బయట వస్తువులను చూడడానికి ఉపయోగించేది పెరిస్కోప్ అనేది 2 సమతల దర్పణాలను ఉపయోగించి నేరుగా చూడలేని వస్తువులను శత్రువుల కదలికలను చూడడానికి ఉపయోగిస్తారు. 45 డిగ్రీలు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాంతి పరావర్తన సూత్రం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాంతి రంగును ఉదాహరణకు నలుపు, నీలం, గోధుమ అనేటటువంటి నిర్ణయించేటటువంటి భాగం ఏంటి? ఇట్లా కాంతి యొక్క రంగులను నిర్ణయించేటటువంటిది ఐరిస్, నల్లగుడ్డు. కార్నియా వెనుక ఉన్నటువంటి ఐరిస్ అనే నల్లగుడ్డు కండర నిర్మాణం అనేది కాంతికి ప్రత్యేక రంగును ఇస్తుందన్నమాట. కాంతి కాదు, ఇది కన్ను యొక్క గుడ్డి రంగు అనేది నలుపు, నీలం, గోధుమ రంగు అనేది నిర్ణయించేది ఐరిస్ అన్నమాట. మనకి రంగులు కనిపించడం అనేది కాదు. కన్ను యొక్క గుడ్డి రంగు. కంటిలోకి ప్రవేశించే కాంతి తీవ్రత లేదా పరిమాణాన్ని నియంత్రించేది ఏమిటి? కంటిలోనికి ప్రవేశించేటటువంటి కాంతి తీవ్రతను మరియు పరిమాణాన్ని నిర్ణయించేది. అంటే కాంతి, మనం ఎక్కువ కాంతిని చూడాలనుకోండి ఏం చేస్తాం? కన్ను కొంచెం చిన్నదిగా చేసి చూస్తాం. సో ఆ విధంగా కాంతి ఎంత ప్రయాణించాలో కంటి లోపలికి అంతే ప్రయాణించేటట్లుగా సెట్ చేస్తుంది అనమాట. అది ఏది అంటే ప్యూపిల్ కంటి పాప. కంటి ముందు భాగంలో ఉండేటటువంటి పారదర్శక పొరను ఏమంటారు? దాన్ని కార్నియా అంటారు. ఇది కంటి లోపలికి భాగాలని ప్రమాదాల నుండి రక్షిస్తుందన్నమాట. ఇది బాహ్య పొర. కంటిలో వస్తువుల ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెటీనాలో ఏర్పడుతుంది. కంటిలోకి ప్రవేశించిన కాంతి కిరణాలు రెటీనాపై కేంద్రీకరించి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. క్రింది వాటిలో బహుళ పరావర్తనం కాంతి పరావర్తన సూత్రం అయితే పెరిస్కోప్. బహుళ పరావర్తన సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటిది కెలిడయోస్కోప్.
అంటే కాంతి కోణంలో అమర్చినటువంటి సమతల దర్పణాల వల్ల వీటిలో కూడా సమతల దర్పణాలు వాడతారు. బహుళ పరావర్తనాలు జరుగుతాయి. ఈ సూత్రం ఆధారంగా కెలిడయోస్కోప్ అనేది పనిచేస్తుంది అనమాట. మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను మనం చూడడానికి కారణం ఏంటి? ఎందుకు చూడగలుగుతున్నామంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను మనం చూడగలగడానికి గల కారణం ఏంటంటే క్రమరహిత పరావర్తనం. గరుకుగా ఉండేటటువంటి సాధారణ వస్తువుల ఉపరితలపై కాంతి పడినప్పుడు అది క్రమరహితంగా పరావర్తనం చెంది అన్ని దిశలకు వ్యాప్తి చెందడం వల్లే మనం ఎక్కువ వస్తువులను చూడగలుగుతున్నాం అన్నమాట. సమతల దర్పణాలను సమతల దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చేటటువంటి పరికరం ఏంటి? చూడండి, ఒకదానికొకటి ఇలా 45 డిగ్రీల కోణంలో అమరిస్తే అదే పెరిస్కోప్. మరి రెండు సమతల దర్పణాలను పరస్పరం సమాంతరంగా అమరుస్తారు. ఇది నేరుగా కనిపించని వస్తువులు చూడడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో సమతల దర్పణాలు ఒకదానికొకటి సమాంతరంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా చూడండి, ఇట్లా వస్తుంటాయి కదా, ఇట్లా వస్తుంటాయి అన్నమాట పెరిస్కోప్లో. సో ఒకదానికొకటి ఇట్లా సమాంతరంగా వస్తాయి కాబట్టి ఇది పెరిస్కోప్కి రైట్ ఆన్సర్ అనమాట. కంటిలోని రెటీనాపై ఏర్పడిన ముద్ర సెకండ్లో ఎన్నో వంతు సమయం పాటు ఉంటుంది. కంటిలో రెటీనాపై ఏర్పడినటువంటి ముద్ర అనేది సెకండ్లో ఎన్నో వంతు సమయం పాటు ఉంటుందంటే సెకండ్లో 1/6 వంతు సెకండ్ కాలం పాటు ఉంటుంది. సాధారణంగా మానవుని యొక్క స్పష్టమైన దృష్టి కనీసం ఎంత దూరం? స్పష్టమైన దృష్టి 25 సెంటీమీటర్స్ అనమాట. స్పష్టమైన దృష్టి 25 సెంటీమీటర్స్ అనమాట. అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను స్పష్టంగా చూడగలిగి దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడలేకపోవడం. దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడలేకపోవడమే హ్రస్వ దృష్టి. దగ్గరగా ఉన్న వాళ్ళు చూడగలుగుతారు, దూరంగా ఉన్న వాటిని చూడలేకపోవడమే హ్రస్వ దృష్టి అవుతుంది. వయసు రీత్యా కంటి కట్టకము సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల వచ్చేటటువంటి దృష్టి లోపాన్ని ఏమంటారు? దాన్ని చత్వారం అంటారు. చత్వారం. ఆహారంలో ఏ విటమిన్ లోపించడం వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు వస్తాయి? ఆహారంలో ఏ విటమిన్ లోపించడం వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు వస్తాయి? విటమిన్ ఏ లోపించడం వల్ల. దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తులను చూడడానికి మరియు రాయడానికి ఉపయోగించి దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తులు చదవడానికి రాయడానికి ఉపయోగించేటటువంటి ప్రత్యేక లిపి ఏంటి? బ్రెయిలీ లిపి అనమాట. బ్రెయిలీ లిపి పద్ధతిలో మొత్తం ఎన్ని చుక్కల నమూనాలు గుర్తులు ఉంటాయి? ఎన్ని చుక్కల నమూనాలు మరియు గుర్తులు ఉంటాయంటే 63 చుక్కల నమూనాలు ఉంటాయన్నమాట. ఇది ప్రతి గుర్తు 6 చుక్కల గ్రిడ్. ఒక్కొక్క అక్షరం కూడా 6 చుక్కలతో ఉంటుందన్నమాట. 6 చుక్కల గ్రిడ్. ఇది 2 నిలువు వరుసలో 3 చుక్కల చొప్పున ఉంటుంది. రెండు నిలువు వరుసల్లో 6 చుక్కల చొప్పున ఉంటుంది. అడ్డంగా అయితే 3 వరుసలు, నిలువుగా అయితే 2 వరుసలు, 3 చొప్పున 6 అక్షరాల చొప్పున ఉంటాయి. రెటీనాలోని ఏ కణాలు రంగులను గుర్తించడంలో సహాయపడతాయి? రంగులను గుర్తించడంలో సహాయపడేవి మరి శంకువులు అనమాట. శంకువులు, క్రోన్స్ అంటాం దాన్ని. ఈ కోన్సే తీవ్రమైనటువంటి కాంతికి స్పందిస్తూ రంగులను గుర్తించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట కాంతి జ్ఞానం లేనటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? దృక్నాడి అలాగే రెటీనా ఈ రెండూ కలిసే చోట కాంతి జ్ఞానం అనేది అసలు ఉండదు. అటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే అందచుక్క, బ్లైండ్ స్పాట్ అంటారనమాట. దృక్నాడి మరియు రెటీనా కలిసే ప్రాంతంలో ఎటువంటి ఇంద్రియ కణాలు కూడా, నాడులు కూడా ఉండవు కాబట్టి అక్కడ దృష్టి సాధ్యం కాదు. దాన్నే అందబిందువు లేదా అందచుక్క అని అంటారనమాట. నెక్స్ట్ వన్, దూరంగా ఉన్నటువంటి వస్తువులను స్పష్టంగా చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువులు చూడలేకపోవడం. దగ్గరగా ఉన్నటువంటివి చూడలేకపోతున్నాడు, దూరంగా ఉన్నవి చూస్తున్నాడు అంటే దీర్ఘదృష్టి అవుతుందన్నమాట. కంటి కటకం పూర్తిగా అపారదర్శకంగా మారి చూపు మసకబారేటటువంటి స్థితిని ఏమంటారు? కంటి శుక్లం అని అంటారు. కంటి శుక్లం. బ్రెయిలీ పద్ధతిలో ప్రతి అక్షరాన్ని లేదా గుర్తును గరిష్టంగా ఎన్ని చుక్కల నిలువు వరుసల్లో అమరికలో ఉంటాయన్నమాట. ఎన్ని చుక్కల నిలువు వరుసలు అంటే 3 చుక్కల నిలువు వరుసలు అనమాట. 3 చుక్కల చొప్పున 2 నిలువు వరుసల్లో అమర్చడం జరుగుతుంది. భారతదేశంలో దృష్టిలోపం ఉన్నటువంటి వారి కోసం ఒక సంస్థను స్థాపించి యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై ప్రాతినిధ్యం వహించినది ఎవరు? లాల్ అద్వానీ. మానవుని కంటే భిన్నంగా ముందుకే కాకుండా పక్కకి వెనుక్కి చూడగలిగేటటువంటి పెద్ద కళ్ళున్నటువంటి జీవి ఏంటి?
పక్కకి వెనుకకి కూడా చూడగలిగే పెద్ద కళ్ళున్నటువంటి జీవి సీతకోచిలుక. రాత్రిపూట మాత్రమే స్పష్టంగా చూడగలిగే నిశాచర జీవులైనటువంటి గుడ్లగూబ రెటీనాలో ఏ కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రాత్రిపూట చూడగలుగుతుంది అంటే దాంట్లో దండాలు ఎక్కువగా ఉన్నటువంటి అర్థం. అంటే చీకటిని ఎక్కువగా స్పందించేటటువంటివి, రంగుల్ని స్పందించవు. పక్షులు పగటి పక్షులైనటువంటి గ్రద్ద, డేగలలో రాత్రి పక్షుల కంటే భిన్నంగా రెటీనాపై ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి. పగటి పూట ఉండే వాటి తిరుగుతున్నాయంటే రంగులను గుర్తిస్తున్నాయని అర్థం. వాటిలో శంకువులు అనేవి ఉంటాయన్నమాట. దృష్టిలోపం ఉన్నవారు నోట్స్ రాసుకోవడానికి మరియు చదువుకోవడానికి ఉపయోగపడేటటువంటి స్పర్శ ఉపకరణం ఏది? బ్రెయిలీ పలక, దాన్నే స్లైలస్ అంటారు.